మరి సాక్ష్యం చెప్పమన్నారు. 2 మాటలు కూడా నేను వాక్యం చెప్తాను. సాక్ష్యముని కాకినాడ నుంచి వచ్చాము. దేవుడు మమ్మల్ని దీవించి పరిచర్యని దేవుడు అప్పగించారు. సేవ చేస్తున్నాం, దేవుని పరిచర్య. మా గ్రామం ఇక్కడేనండి, మండపేటే, అమ్మాలది. ఇక్కడ సంఘంలో ఎస్ పావులమ్మ గారి చర్చికి వెళ్ళేవాళ్ళు. యెహోవా యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప ఎంతో అధికముగా ఉంటుందంట. ఎంత అధికంగా అంటే భూమి ఆకాశమునకు ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడలంట ఆయన కృప. కీర్తనలు 103:11 వచనంలో ఉంటుంది. ఆయన కృపంట ఎలా ఉంటుందంట, అంత అధికముగా ఉంటుందట. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే కీర్తనలో 2:11 అనుకుంటాను, గడగడా వణుకుచు మనం ఎవరిని ప్రేమించాలంట? దేవుణ్ణి. గడగడా వణుకుపోవాలంట. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, వాక్యానికి అనగా, దేవుని సన్నిధి అనగా, దైవజనులు అనగా మనకి ఏముండాలంట? భయం ఉండాలంట. భయం లేని భక్తి ఎంత చేసినా వ్యర్థమే. చాలామంది పాముకు భయపడతారు, తేలికి భయపడతారు, శత్రువులకు భయపడతారు, వాళ్ళు ఏమన్నా తిడతారేమో అని. అలాంటి భయాలు ఏం మనం పడక్కర్లేదు. కానీ ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలంట? దేవుని యందు మనకేముండాలంట? భయం ఉండాలంట, భక్తి ఉండాలంట, వినయ విధేయతలు మనకు ఉండాలంట, భక్తిలో క్రమశిక్షణ మనకు ఉండాలంట. మరి దైవజనులు చూసినట్లయితే ఎప్పుడు భయం కలిగి ఉంటారు. అందుకే దేవుడు ఎంతో ఆశీర్వదించారు. నిజంగా పెట్టేలాగే ఆశీర్వదించారు, చెప్పేలాగే ఆశీర్వదించారు, కొన్ని కుటుంబాలు కట్టేలాగా ఆశీర్వదించారంటే చిన్నప్పటి నుంచి కూడా వారు నాకు తెలుసు కనుక చాలా భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉన్నారు. మనం భయం లేని భక్తి, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంతగా మనం ఏమి ఇచ్చినా సరే వ్యర్థమే. కానీ దేవుని సన్నిధిలో మనకేముండాలంట? గడగడ వణికే అనుభవం ఉండాలంట, భయం ఉండాలంట. దైవజనుల మాట మనం ఏం చేయాలంట? వినాలంట. దైవజనుల మాట మనం వినాలి. నేను ఈరోజు వచ్చే పరిస్థితి కాదు, రాను అసలు. కానీ దేవుడు దైవజనుల్లోంచి ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడతారు. అయ్యగారు మాట్లాడారు, అమ్మ మీరు రండి అంటే రాను అని అనకూడదు. అది ఎవరి పని? దేవుని పని. దైవజనుల్లో నుంచి ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడారు. ఆ మాటకి మనం ఏమంచాలంట? శిరస్సు వంచాలంతే. భయపడాలి. భయభక్తులు గలవారిని దేవుడు ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తారంట. ఉపవాస కూడికల్లో మొదటి దినం దేవుడు మీతో హెచ్చరిస్తున్న మాట, నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉంటావో అంత అధికముగా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఏది చేయమంటున్నాడో, ఏ మాట ఇచ్చాడో, ఎలా ఉండమంటున్నాడో, పరిచర్య చేయమంటున్నాడా దేవుడు? పరిచర్య చేయండి. ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయమంటే చేయండి. దేవుని సన్నిధిలో ఏ రీతిగా దేవుడు మీతో మాట్లాడుతున్నారు ఆ మాటకు మనం ఏం చూపాలంట? విధేయత, వినయము చూపినప్పుడు వినయము గలవారి యొద్ద ఆయన ఏం చేస్తాడంట? నివాసం చేస్తాడు. వినయము గలవారి యొద్ద ఆయన ఉంటాడంట. వాళ్ళ ప్రార్థనలు దేవుడు వింటాడంట. వినయ భయభక్తులతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. పాటలు పాడాలి, ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి, ప్రార్థనలు చేయాలి. రోజు మందిరం దగ్గరికి వచ్చి వీలైతే అన్న ఏం చేసుకుందంటే రోజు ఏం చేసేదంట? పెన్నైనా తిడుతుందని ఆవిడని తిట్టట్లేదంట. ఈవిడికి అధికారం ఉంది కానీ పెన్నైనా తిట్టట్లేదంట. కానీ తన లోటు తీరాలంటే ఏం చేసుకుందంట? దైవ మందిరంలోకి వెళ్ళి ప్రార్థనలు చేసుకుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. మనకి సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చేయాలి చెప్పండి? పరుగున దేవుని మందిరానికి వచ్చి మోకరించి, చెయ్యగలిగిన వాడు నువ్వు ఒక్కడవే ప్రభువా అని దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే మనము ప్రార్థనలు చేయాలండి. మా మందిరంలో బలిపీఠం ఉంటుంది. మా మందిరంలో నిత్యము ఎవరో ఒకరు ఏదో టైంలో వచ్చి, ఒక ఆవిడ తెల్లవారుజాముని 5 గంటలు లేస్తుంది. లేచి ఏం చేస్తుందంటే మందిరం అంతా తుడిచేస్తుంది. ఆవిడకి 80 సంవత్సరాలు ఉంటాయి. మందిరం అంతా తుడుస్తుంది. మందిరం అంతా ఎంత ఉంటుందంటే 3 ఫ్లోర్లు ఉంటుంది. 3 ఫ్లోర్లు తుడాలి. చాలా పెద్దగా ఉంటుంది. పై అంతస్తు కింద ఫ్లోర్ 3 కూడా ఒక్క ఆవిడే తుడిచేస్తుంది అనమాట.
3 ఫ్లోర్లు తుడిచేస్తుంది. మనిషి తోస్తే ఒక తోపు తోస్తే పడిపోద్ది అనమాట. చాలా సన్నంగా ఉంటుంది. తోస్తే ఆవిడ్ని ఒక 40 కేజీలు ఉంటుంది, వంగిపోయి ఉంటుంది. కానీ మందిరం అంతా తుడిచేస్తుంది. 5 గంటలకు వచ్చి ప్రార్థన చేసుకుంటుంది. ఇంకొక ఆవిడ ఉంటుంది, టిఫిన్ తినదనమాట. మరలా వచ్చి ఆవిడ ప్రార్థన చేసుకుని వెళ్ళి టిఫిన్ చేస్తుంది. మళ్ళీ ఇంకొక ఆవిడ వస్తుంది, ఆవిడ ప్రార్థన చేసుకుంటే కానీ అన్నం తింది. మళ్ళీ ఇంకొక ఆవిడ వస్తుంది ప్రార్థన. అలాగ రోజు మందిరంలో ఆగకుండా ఎవరో ఒకరు వచ్చి ప్రార్థనలు చేసుకుని వెళ్తారు. రాత్రులు ఒక 30 మంది పడుకుంటారు, వాళ్ళు కూడా ప్రార్థనలు చేసుకుంటుంటారు. నిత్యము దేవుని మందిరం ఎలా మారాలంట? ప్రార్థనా మందిరంగా మారాలి. హల్లెలూయా. ఇక అవకాశం ఉన్నప్పుడు వచ్చి పరుగున వచ్చి దేవుని సన్నిధిలో మన ప్రార్థన చేసుకున్నాడు. మన అక్కర్లు దేవుడు తీరుస్తాడు, మన కోరికలను ఆయన సఫలపరుస్తాడు. హల్లెలూయా. మరి దైవజనుల విషయంలో చాలా భయభక్తులు కలిగిన వారు, ప్రార్థన చేసుకున్నవారు. ఒకసారి మేము రమ్మన్నప్పుడు కూడా మా మందిరానికి వచ్చారు. టైం లేదు, వారికి సమయం ఉండదు, ఖాళీ లేదు కూడా ఆ రోజు. కానీ రమ్మనగానే మరి చాలా స్పీడ్గా వచ్చి అక్కడ ప్రార్థన చూసుకుని ఇక్కడికి వచ్చారు. మేము చాలా సంతోషించాం. ఎన్నో కష్టాల్లోంచి వచ్చిన వారు సేవకులు. ఎన్నో అనుభవాలు మా జీవితాల్లో ఉన్నాయి. కలిమిలో, లేములో, మరి ఇరుకులు, ఇబ్బందుల్లో, గాఢాంధకారపు లోయల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ ఏమైండి నడిపించారంట? కాపరిగా ఉండి అక్కర్లు తీర్చి నడిపించి దేవుడు ఏదన్నా నిలబెట్టి ఉన్నారు. హల్లెలూయా. నా సాక్ష్యాన్ని దైవజనులు చెప్పమన్నారు. ఒక 2-3 విషయాలు నేను చెప్తాను. బాల్యంలోది ఒక విషయం, తర్వాత దేవుణ్ణి తెలుసుకున్నది, సేవలోకి వచ్చిన విషయాలు క్లుప్తంగా నేను మీతో పంచుకుంటాను. మీకు అందరికి ఇష్టమేనండి? స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఉన్నారు అందరూనే? హల్లెలూయా. చాలా మంచిది, మీరందరూ మంచివాళ్ళు, చాలా దేవుడిని గణపరిచిన వారు, స్వరాలు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పిన వాళ్ళు. చాలా గట్టిగా చెప్తారు. మీరు పిల్లల్ని ఎలా పిలుస్తారండి? ఆపదొచ్చినాడు ఇలా రా అంటారా? ఎంత గట్టిగా పిలాలి? పడిపోతావు ఇలా రా అని గట్టిగా పిలాలి. దేవుణ్ణి మనం ఆరాధించినాడు ఎలాగా? గొంతుకులు గొడవల దగ్గర పోకూడదు. దేవుని సన్నిధిలో ఆరాధించినప్పుడు ఆయన అంటాడు కదా, భక్తుడు అంటాడు, నేను ఆరాధిస్తుండగా గడప తమ్ములు పునాదులు ఏమైనాయి అంట? కదిలే అంట. అలాగే దేవుణ్ణి మనము ఆరాధించ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. క్లుప్తంగా నేను సాక్ష్యం చెప్తాను. మాది మరి మా నాన్నగారి పేరు సత్యనారాయణ, అమ్మ పేరు ధనలక్ష్మి, నా పేరు నాగలక్ష్మి, మా అన్నయ్య పేరు సత్యనారాయణ. మేము విగ్రహారాధన కుటుంబంలో ఉన్నవాళ్ళం. మా నాన్నగారు ఎక్కువ తాగేసి గుండెలు తినేస్తే డాక్టర్ చనిపోతారు, బ్రతకరని చెప్పినాడు. మాకు చిన్న పిల్లలం బాగా. ఆ టైంలో కొండకెళ్ళి, అన్నవారు వెళ్ళి, ఆ తిరుపతిలో వెళ్ళి ఎన్ని చేసినా సరే బ్రతకడని చెప్పినప్పుడు లాస్ట్ సారిగా అందరినీ చూడాలని నాన్నగారు అందరినీ పిలిచినప్పుడు ఎవరూ రాలేదండి. చూడడానికి ఎవరు రాలేదు. కష్టంలో ఎవరు కూడా రారు, అంత బాగుంటే అందరూ వస్తారు. ఆ టైంలో మా అమ్మగారికి ఎవరో చెప్పారంట ఒక మాట, యేసు ప్రభుని నమ్ముకోమ్మా, యవన కాలంలో ఉన్నావు, భర్త లేని బ్రతికేం బ్రతుకుతో, యేసు ప్రభు నిజమైన దేవుడు బ్రతికిస్తాడని చెప్పినాడు. చిన్న ప్రార్థన చేసుకుందంట ఆవిడ. నా భర్తను బ్రతికిస్తే నేను నిన్ను నమ్ముకుంటాను, నువ్వు నిజమైన దేవుడు అయితే నా భర్తను బ్రతికించని ప్రార్థన చేసుకున్న రాత్రి దేవుడు ఆ కన్నీరు తుడిచి దర్శనమిచ్చి అమ్మతో ఆ గుండెలన్నీ కూడా ఆయన రక్తం చేత కడిగినట్లు నాన్నగారికి అమ్మకు దర్శనం వచ్చిందంట. సేమ్ అదే దర్శనం మా నాన్నగారికి కూడా వచ్చిందంట. ఉదయం లేచేటప్పటికి చక్కగా చురుగ్గా లేచి అన్నమై పెట్టమని తిని ఆరోగ్యంగా ఉండగలిగారంట. దేవుడు అన్నాడంట, నీ భర్తకి నూతన జీవమునిస్తున్నానని చెప్పి స్వరం వినిపించిన తర్వాత దేవుడు ఆయన్ను స్వస్థపరచడం జరిగింది. హల్లెలూయా. తండ్రి అని పిలవగానే ఎవరు వస్తారు చెప్పండి మన దగ్గరికి? ప్రభు వస్తాడు. ప్రభా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు తండ్రి, నువ్వు రా ప్రభా, నన్ను కరుణించు, నన్ను స్వస్థపరచు అని పిలవగానే ఏడవగానే మనుషులన్నా ఆలస్యం చేస్తారు, కానీ దేవుడు మాత్రం ఆలస్యం చేసే దేవుడు కాదు. వెంటనే కరుణించే దేవుడు, కృప చూపే దేవుడు. వెంటనే దేవుడు దర్శనమిచ్చి స్వస్థపరిచినప్పుడు దేవుడు ఆయనకు ఆరోగ్యం ఇచ్చినాడు. బాప్తీసం తీసుకున్నారు అమ్మ నాన్న కూడా. తీసుకున్న తర్వాత మరలా మా నాన్నగారు లోకంలోకి వెళ్ళిపోయి మరలా ఎక్కువ తాగేయడం అనమాట. ఎక్కువ తాగేయడం, ఎక్కువగా లోకంలో ఉండడం, మరి సరిగ్గా చూడకపోవడం, మేము చిన్నపిల్లలను తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పాడేయడమే.
పిల్లల్ని అమ్మ లేనప్పుడు తీసుకెళ్ళి నన్ను ఒకసారి బస్ స్టాండ్లో పాడేసాడు పట్టుకెళ్ళి. చిన్నపిల్లని అనమాట. మండపేట నుంచి అమలాపురం తీసుకెళ్ళి అక్కడ వదిలేసి బస్సు ఎక్కేసి వచ్చాడు. నేను అమలాపురం బస్ స్టాండ్లో ఉండిపోయాను. తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేదు, చిన్నపిల్లని ఏమండం తెలియట్లేదు. ఈలోగా మా అమ్మ ఇలా పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు, ఇంటి దగ్గర లేదు పాప అని మా తాతయ్యతో చెప్పినప్పుడు వెంకే నాగన్న గారు ఆయన ఏం చేశాడంటే అమలాపురం వెళ్తే ఆ బస్ స్టాండ్లో మరలా నేను దొరికానంట. హల్లెలూయా. అలాగా చాలా కష్టపెట్టి చాలా ఇబ్బందులు పెట్టినప్పుడు మరలా మా అమ్మగారు అనుకున్నారంటే ఇలా ఉంటే పిల్లల్ని ఏదో చేసేస్తాడని నన్ను తీసుకెళ్ళి మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర విడిచిపెట్టేశారు. తాగిన భర్త. మా పేరు ఏం పేరు అంటే తాగుబోతోడు పిల్లలే. పిల్లలకి ఏ పేరు కూడా ఉండేది కాదనమాట. తాగుబోతోళ్ళు పిల్లలు, విలువ లేని వాళ్ళు, గౌరవం లేని వాళ్ళు. చాలామందిని తక్కువ చూస్తూ ఉంటారనమాట. దేవుడు ఊపురున్న ప్రతి మనిషిని మనం ఏం చేయాలంట, గౌరవించాలి, ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని కూడా మనం విలువగానే పిలవాలి, గౌరవించి పిలవాలి. అయితే తాగుబోతోడు పిల్లలు అనేవారు. ఇలా అంటున్నారని చెప్పి ఇలా ఎక్కడో దగ్గర పాడేస్తాడని చెప్పి నన్ను తీసుకెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తే అక్కడ వాళ్ళు అన్యులు, విగ్రహారాధికులు, పెద్ద కుటుంబం ఉండేది. వాళ్ళు పూజలు చేసేవారు. నాకు పూజలు అలవాటు చేశారు. పూజలు చేయడం, తర్వాత వాళ్ళతో కలిసి అవన్నీ తినడం. అలా నాకు తెలియని వయసు 6 సంవత్సరాల వయసులో అక్కడ వదిలేస్తే 10 సంవత్సరాల వరకు వాళ్ళ దగ్గరే ఉన్నాను. ఒక 4 సంవత్సరాలు ఉన్నాను. 4 సంవత్సరాలు కూడా ఫరోలాగా వాళ్ళు నన్ను చూసేవారు. చాలా కఠినంగా చూడడం. పెద్ద కుటుంబం, చాలా పనులు ఎక్కువ చెప్పేవారు. చాలా పని చేసేదాన్ని అనమాట. క్యారేజీలు పట్టుకెళ్ళడం, వాళ్ళు చెప్పిన పనులు చేయడం, వెట్టి చాకరీలు చేయించుకోవడం. పెద్ద కుటుంబం కనుక వాళ్ళందరూ తినేసేవారు. అన్నం ఉందో లేదో చూసేవారు కాదు. లాస్ట్లో నాకు అన్నం ఉండేది కాదు. చాలా పస్తులు ఉండడం. ఆ చిన్న వయసులో చాలా భయాలు వేస్తూ ఉండేవి నాకు. అన్నం ఉండేది కాదు, ఏముండేది కాదు. కానీ గర్భంలో రూపింపబడలేని ముందే దేవుడు మనల్ని ఏం చేసుకుని ఉన్నాడంట, ఏర్పాటు చేసుకున్నాడంట. హల్లెలూయా. దేవుడు ఎలా ఉంటాడు, ఇంత కష్టంలో దేవుడు నన్ను చూస్తే బాగుండు, ఇలా కష్టపడుతుందని, ఇలా బాధపడుతుందని అనుకునేదాన్ని. కానీ మా అమ్మకి చెప్పకూడదు. అప్పటికే నాతో చాలా బాధపడుతుంది. నేను సంతోషంగా ఉన్నానంటే ఆవిడ సంతోషంగా ఉంటారు కదా అని ఏ విషయం కూడా మా అమ్మగారికి నేను చెప్పేదాన్ని కాదు. చాలా బాధపడేదాన్ని. వాళ్ళు ప్రతి పని చెప్పేవారు. 10 సంవత్సరాల వయసులో ఆ ఇంట్లో బట్టలన్నీ నేనే ఉతకాలి, 4 గేదెలకి నీళ్ళు పెట్టాలి, వాళ్ళకి పొలాలు అన్నాలు పట్టుకెళ్ళాలి, పెద్ద పాములు ఉండేవి. చాలా భయం వేసేస్తూ ఉండేదన్నమాట. చాలా భయంకరమైన పరిస్థితి. అయినప్పుడు కూడా భయం వేస్తుందని అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఉండేది కాదు. అన్నీ ఉండేవాడు. అన్నీ దగ్గరికి వెళ్ళడం, ఎవరికి చెప్పుకోవడానికి ఉండేది కాదు. ఒక్కరిదాన్నే నలిగిపోతూ ఉండేదాన్ని. అటువంటి పరిస్థితుల్లో ప్రభు గాఢాంధకారపు లోయ ఎందుకు ఆ అనుభవం అంటే, ఆత్మీయ జీవితంలో దైవజనులుగా మాకు చాలా ధైర్యం అవసరం. ఇంత ధైర్యం రావడానికి దేవుడు అలాంటి అనుభవాల్లోంచి నడిపించారేమో అనుకుంటాను నేను. హల్లెలూయా. అలాగే వెళ్తూ ఉన్నప్పుడు సుసన్నాలు ఉండేదన్నమాట. అక్కడ శవాలను కాల్చేవారు. ఒక్కోసారి కాళ్ళు పైకి లేస్తూ ఉండి, ఒక్కోసారి చిన్న వయసు, ఎంత భయంకరమైన పరిస్థితో చాలా నలిగిపోయేదాన్ని, చాలా భయపడుతూ ఉండేదాన్ని. కానీ ఎవరు హత్తుకోవాలి మనల్ని? దేవుడే హత్తుకోవాలి, ఎవరో లేరు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాకు ధైర్యం ఇచ్చేవాడు అనమాట. ఏదో ఒక దేవుడు ఉంటే నాతో మాట్లాడితే బాగుండని ఒక ప్రశ్నగానే ఉండేది తప్ప దేవుడు అని నాకు తెలిసేది కాదు. ప్రార్థన చేసుకోవడం తెలిసేది కాదు. అసలు నాకు జ్ఞానం ఉండేది కాదు. ఎవరితో మాట్లాడడం తెలియదు. ఎప్పుడు కూడా భయంగానే, పెద్దలంటే గౌరవం, వినయం, ఎదిరింపు అనేది తెలియదు. చాలా వినయంతో ఉండేదన్నమాట. అటువంటి పరిస్థితుల్లో అలా లేస్తూ భయం వేస్తూ ఉండేదన్నమాట. ఎందుకు చనిపోతే రైటు, ఇన్ని భయాల ముందు నేను బ్రతికి ఉండడం ఎందుకు అని అనిపిస్తూ ఉండేది. కానీ అప్పుడు మరలా ఆ ఊరి నుంచి మండపేట వచ్చేసారు. నాకు 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి మండపేట మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసారు మొత్తానికి. ఇక్కడే ఉన్నప్పుడు నేను ఏఎస్ పౌలమ్మ గారి చర్చికి సహోదరులు తీసుకెళ్ళారు సండే స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఎన్నో కష్టాలు వచ్చి, ఎన్నో శ్రమల్లో వచ్చినప్పుడు దేవుడు అక్కడ నాతో మాట్లాడాడు. యెషయా గ్రంథంలో ఒక మాట 50, స్త్రీ తన బిడ్డను కరుణింపకుండా మరిచినేమో కానీ నేను నిన్ను మర్చిపోనన్నమాట. యెషయా 49, 14, 15, 16 వచనాల్లో
ఒక మాట ఉంటుంది, చదవండి అక్కడ. స్త్రీ తన గర్భమును పుట్టిన ఆ, బిడ్డను కరుణింపకుండా ఆ, తన చంటి పిల్లను మరుచునా ఉమ్, వారైనా మరుచుదురు గాని ఉమ్, నేను నిన్ను మరువను. ఉమ్, చూడుము, ఉమ్. నారచేతుల మీదని నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రకారములు నిత్యము నా ఎదుటనున్నవి. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా, స్త్రీ తన చంటి బిడ్డను కరుణింపకుండా మర్చిపోతుందా? వాళ్ళైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మర్చిపోను. నిన్ను ఎక్కడ చిక్కుకున్నానని దేవుడు మాట్లాడాడండి, అరిచేతుల మీదుగా. హల్లెలూయా. ఎంతో కష్టంలో, ప్రేమ అంటే తెలీదు, చాలా కష్టమైన పరిస్థితుల్లో అందరూ కుటుంబాలు బయటికి వెళ్ళేవారు, పార్కులకనో మందిరానికనో ఊర్లని వెళ్ళేవారు. మరి మేము ఎప్పుడు కూడా మా నాన్న, నేను, మా అన్నయ్య, అమ్మ ఎక్కడికి వెళ్ళడం తెలియదు. తర్వాత అన్నయ్య కూడా బాగా చూసేవాడు కాదు, ప్రేమ ఉండేది కాదు ఇంట్లో, అమ్మ తప్ప ఏ ప్రేమ తెలియదు అనమాట. అప్పుడు ఎడారి లాంటి జీవితంలో, ప్రేమ లేని పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితుల్లో, అందరూ తక్కువగా చూసిన పరిస్థితుల్లో, ఎందుకు పనికిరావన్న పరిస్థితుల్లో ఈ మాటతో దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. నేను నిన్ను మర్చిపోలేదు, నువ్వు నా తలంపులో ఉన్నావు, నా ఉద్దేశంలో నువ్వు ఉన్నావు, నా ప్రణాళికలో నువ్వు ఉన్నావు. నేను నిన్ను ఎక్కడ చిక్కుకున్నాను, నా అరిచేతుల్లో చిక్కుకున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టమని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అనుకుంటాం, నేను ఎవరికీ గుర్తుండు, ఎవరికీ గుర్తింపు ఉండను, అందరూ నన్ను మర్చిపోయారు, అందరూ నన్ను విడిచిపెట్టారు, ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు అని అంటాం. కానీ దేవుడు అంటాడు కదా, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. అలాంటి ఏ ప్రేమ లేనప్పుడు, కృంగిపోతున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు అందరూ అనేవారు, నువ్వు ఎలా బ్రతుకుతావో, నువ్వు ఎలా ఉంటావో తెలీదు, ఎంగిలి ఇస్త్రాకులా చూసి. ఆ ఇస్త్రాక్ కంటే విలువ ఉండేది, కానీ అంతకంటే విలువ లేని బ్రతుకు, అంతకంటే నీచమైన బ్రతుకు. లెక్క చేసేవారు కాదు, ప్రేమించేవారు కాదు, కలిసి మాట్లాడేవాళ్ళు కాదు, చాలా తక్కువ చూసిన పరిస్థితుల్లో దేవుడు అన్నాడు కదా, నిన్ను నా అరిచేతుల్లో చెక్కుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది ఇష్టమైన వాళ్ళు ఆ బండ్ల మీద, కారుల మీద పేర్లు రాసుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రేమ కంటే మన దేవుడే మనల్ని ఎక్కడ చెక్కుకున్నానంటున్నాడు, అరిచేతుల్లో. చూడు, నేను నిన్ను నా అరిచేతుల్లో చెక్కుకున్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు ఆ వచనం తర్వాత. ఆ రోజు ఆ శవాలు అలా కాళ్ళు పైకి వచ్చినప్పుడు నువ్వు అల్లిపోయావు కదా, అప్పుడు నేను నిన్ను ఎక్కడ దాచుకున్నాను తెలుసా, నా గుండెల మీద నువ్వు ఆనుకున్నావు. అప్పుడు నీకు తెలియదు, కానీ ఎన్నో మార్లు నువ్వు జడిసినప్పుడు, భయపడినప్పుడు నేను నిన్ను హత్తుకున్నాను, అందుకే నువ్వు ధైర్యంగా ఉండగలిగావని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. చాలా భయంకరమైన పరిస్థితుల్లో దేవుని ప్రేమ నాతో మాట్లాడినప్పుడు, దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు నేను చాలా ధైర్యాన్ని పొందుకున్నానండి. ఆ దినం నుండి ఏ ప్రేమ లేకపోయినా వాటి గురించి ఆలోచించే సమయం కూడా ఇప్పటి వరకు కూడా నాకు లేదు. వీళ్ళు ఇలా ప్రేమించట్లేదు, పట్టించుకోవట్లేదు, వాళ్ళు చూడరు, వీళ్ళు చూడరు. అసలు ఆ మనుషులు చాలామంది నన్ను ప్రేమించే వాళ్ళు దేవుడు ఇప్పుడు ఇచ్చాడు, వేల కొలది ఉన్నారు. కానీ ఏ ప్రేమ లోపలికి వెళ్ళదు. కానీ నా దేవుని ప్రేమ మాత్రం అన్ని విషయాల్లో కూడా గుండె అంతరంగంలో నుండి ఆయనకు భయభక్తులతో, వేదనతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే మన దీన దశలో ఉన్నప్పుడు, కీర్తనలో 136:23 వచనంలో ఉంటుంది, మనం దీన దశలో ఉన్నప్పుడు యెహోవా మనల్ని ఏం చేసుకుంటాడంట, జ్ఞాపకం చేసుకుంటాడంట. హల్లెలూయా. ఏ దశలో ఉన్నప్పుడు అటండి, దీన దశలో ఉన్నప్పుడు, ఎవరికి పనికి రానప్పుడు, ఎవరు వద్దన్నప్పుడు, ఎవరు పట్టించుకోలేనప్పుడు, మన దీన దశలో ఉన్నప్పుడంట యెహోవా మనల్ని ఏం చేసుకుంటాడంట, జ్ఞాపకం చేసుకుంటాడట. హల్లెలూయా. ఆయన మనకుండగా మనకి ఏం అక్కర్లేదు, భయం అనేది అక్కర్లేదు. చాలామంది చిన్న చిన్న విషయాలకి భయపడిపోతూ ఉంటారు, కలవరపడిపోతూ ఉంటారు. ఈ మధ్య బాగా అంటారు, నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. నేను టెన్షన్ ఎక్కువైపోతే ఏమి ఎక్కువైపోతుంది చెప్పండి? టెన్షన్ ఎక్కువైపోతే ఏమైపోతుంది? ఒళ్ళు షేక్ వచ్చేది, బీపీ వచ్చేస్తుంది, షుగర్లు వచ్చేస్తాయి, మళ్ళీ గుండె దడదడ కూడా. ఇవన్నీ గిఫ్ట్లు వచ్చి కంటే మనం ఏం పడకూడదంట, టెన్షను పడకూడదంట. ఆ నీతిమంతులు అంట సింహం వలె ధైర్యంగా ఉంటారంట. దేవుడు మనకి ఏ ఆత్మ ఇచ్చాడు చెప్పండి? ధైర్యమైన
ఆత్మను దేవుడు ఇచ్చాడు. మన దీన దశలో ఉన్నప్పుడు, మనం పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఎవరో వద్దన్నప్పుడు మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారట? దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడట. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం చేత నేను మందిరానికి వెళ్ళినప్పుడు, సండే స్కూల్కి వెళ్ళినప్పుడు నేను జూనియర్ గ్రూప్లో కూర్చునేదాన్ని. వజ్ర, రేణుక వాళ్ళు సీనియర్ గ్రూప్లో కూర్చుంటూ ఉండేవారు. ఆ టైంలో దేవుని వాక్యం అన్నయ్య వాళ్ళు చాలామంది, మొవలరాజు అన్నయ్య, స్వజన్ అన్నయ్య, చాలామంది దేవుని వాక్యాన్ని చెప్పేవారు. దేవుని వాక్యం నాతో మాట్లాడినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవారు. దేని ద్వారానో తెలుసా? ఎక్కువ వాక్యం ద్వారానే. చాలామంది కళలు, దర్శనాలు, ప్రవచనాలు అవన్నీ ఉన్నాయి, కానీ వాక్యమే ఏటో చెప్పండి? దేవుడు. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతారంటే వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడుతూ ఉంటారు. దైవజనులు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు. చాలామంది మీరు కాదనుకోండి, కొంతమంది ఉంటూ ఉంటారన్నమాట. వాక్యం చెప్పిన వాళ్ళు నచ్చరు సూటిగా. ఎక్కడో ప్రవచనం చెప్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడో నూనె ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడో 7 వారాలే ఉపవాసం అంటే అక్కడికి వెళ్ళిపోతారు. 8వ వారం చేయొద్దన్నాడు దేవుడు, పరుగులు ఎడతా ఉంటారు. సాతాను ఏం చేసిందంట? యోబు గ్రంథంలో ఉంటుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఇటు అటు తిరిగి వచ్చాను. దేవుడు అంటాడు, కుడిముకైనా ఎడమకైనా మనం ఏం చేయకూడదంట? తొట్టిరెళ్ళిపోకూడదంట. అక్కడికి ఇక్కడికి పరుగులు పెట్టకూడదంట. నువ్వు ప్రార్థన చేసుకుని దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో సూటిగా మాట్లాడతాడు. హల్లెలూయా. ఈరోజు ఇలా మారడానికి కారణం దేవుని వాక్యమే. ప్రతిదీ నేను వాక్యమే చూసుకుంటాను. ఏదన్నా పని చేయాలన్నా, ఏదన్నా మందిరం కట్టాలన్నా, ఏదైనా సరే దేవుని వాక్యం ద్వారానే దేవుడు మాతో మాట్లాడినప్పుడు ఎన్నో అద్భుతాలు మా జీవితంలో, సేవలో మేము చూడగలిగాం. దేవుడు తన వాక్యం ద్వారా నేను నిన్ను మర్చిపోను, ఎక్కడ చిక్కుకున్నాను అన్నాడండి? అరిచేతిలో. ఈరోజు ఇక్కడ చాలామంది దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఇంకా కృంగిపోన్నాను, దేని స్థితిలో ఉన్నాను, అవమానంలో ఉన్నాను, లోటులో ఉన్నాను, నన్ను ఎవరూ చూడలేదని నువ్వు అనుకుంటున్నామో, దేవుడు అంటాడు ఈరోజు నిన్ను నేనేం చేశాను? అరిచేతుల్లో చిక్కుకొని ఉన్నాను, నేను నిన్ను మర్చిపోలేదని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. నేను అలా సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు మనం కృంగిపోయినప్పుడు దేవుడు మనతో మాట్లాడి ఆయన మాట ద్వారా మనల్ని ధైర్యపరిచినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుణ్ణి మనము ప్రేమించాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తూ మనతో మాట్లాడుతూ మన కన్నీరు తుడుస్తూ నేనున్నాను నీతో అని చెప్పినప్పుడు మనం ఏమనాలి? నేను నీ పని చేస్తానయ్యా, నేను నీతో ఉంటానయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు వద్దయ్యా అని. కొంతమంది అటు నుండి దేవుని ప్రేమ పొందుకోవడమే కానీ ఇటు నుండి ఒక మాట అయినా చాలామంది చెప్పరనుకుంటాను నేను. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నేను నిన్ను విడిచిపెట్టను, విడవక ఎడబాయక నేను నిన్ను ఏం చేస్తున్నానన్నాడు దేవుడు? ప్రేమిస్తున్నాను. మనమేమనాలి అప్పుడు? అప్పుడప్పుడు ప్రేమిస్తాను కాదు, నేను కూడా ప్రభా కుడుముకైనా ఎడమకైనా కష్టమైన నష్టమైన వస్త్రహీనతైన ఉపద్రవమైన కరువైన నిందలైన అవమానాలు నేను నిన్ను విడిచిపెట్టను ప్రభా. అది ఎవరిని ప్రేమిస్తున్నట్టు? మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు, కృంగిపోతున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. నేను కూడా అన్నాను, ప్రభా చనిపోయినంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను ప్రభా. ప్రతిరోజు నీ మాటలు ఎవరో ఒకరికి ప్రకటిస్తాను, ఎవరో ఒకరికి చెప్తాను, ఏదో ఒక పని నీ పని నేను చేస్తాను, నువ్వు ఇచ్చే పని ఏదైనా నేను చేస్తానని దేవుని దగ్గర నేను నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నన్ను ఎంత ప్రేమించేవో నాకు చెప్పడం తెలీదు, చదువు లేదు, నేను 5వ తరగతి చదివానండి, చదువు లేదు, జ్ఞానం అసలే తెలియదు, ఎవరితో మాట్లాడడం తెలీదు, ఏమీ తెలియదు. కానీ నాకు ఒక్కటే నిర్ణయం తీసుకున్నాను, తెలియలేని పరిస్థితుల్లో కూడా నువ్వు నన్ను ఎంత ప్రేమించో కనుక నీ ప్రేమ గురించి నేను చెప్తాను ప్రభువా అని నేను దేవునితో తీర్మానం తీసుకున్నాను. హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమించినప్పుడు నేను దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాను. ఎలాగో తెలుసా ప్రభువా, చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరి ప్రేమ నేను చూశాను. ప్రతి ప్రేమ నన్ను గాయపరిచింది, కానీ నీ ప్రేమ అయితే నన్ను హత్తుకుంది కనుక ప్రతిరోజు నేను నీ గురించి ప్రకటిస్తాను ప్రభా
నీ సువార్త ప్రకటిస్తాను, నీ బైబిల్ చదువుకుంటాను, నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటానని నిర్ణయం తీసుకున్నాను. మా చర్చిలో కాంతమ్మ గారు అని ఒక ఆవిడ ఉండేది, నాగేశ్వర అదే అరుణ వాళ్ళ అమ్మగారు. ఆవిడ సువార్తకి వెళ్తూ ఉండేది. ఆవిడ సువార్తకి వెళ్తూ ఉంటే ఆవిడ కూడా నేను సువార్తకి వెళ్ళేదాన్ని. అప్పుడు 12-11 సంవత్సరాలు నాకు. సువార్తకి వెళ్ళేదాన్ని. అందరూ అనేవారు, నువ్వు చిన్నపిల్లవు, నువ్వెందుకు ఇంటింటికి తిరుగుతున్నావు, నీకు సిగ్గుగా లేదా అనేవారు. సిగ్గు ఏంటి, సిగ్గు అనేదే తెలియదు దేవుని పని చేయడం కోసం. చాలామంది బైబిల్ పట్టుకురావడానికి సిగ్గుపడుతూ ఉంటారు, సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటారు, పాట పాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు. దేవుడు అంటాడు కదా, ఈ భూలోకములో నన్ను గురించి నువ్వు ప్రకటించడానికి సిగ్గుపడితే పరలోకములో నా దూతల ఎదుట నేను నిన్ను ఏం చేస్తానన్నాడు, సిగ్గుపరుస్తానన్నాడు. హల్లెలూయా. చూడండి, మన అమ్మ నాన్న అని చెప్పుకోవడానికి తల్లిదండ్రుల గురించి మనం సిగ్గుపడతామా? ఆయన గురించి చెప్పడానికి ఆయన అంతా సిగ్గు తక్కువైనా సిగ్గుపడ అవసరం లేదు. మనం గర్వంగా చెప్పుకోదగిన దేవుడు ఆయన గురించి మనం ఏం చేయాలంట, చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళు కూడా సువార్తకి ప్రార్థనలు చేయడానికి వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు రాత్రులు మీటింగ్స్కి వెళ్ళేదాన్ని. రాత్రులు మీటింగ్స్కి వచ్చేసరికి 12 అయిపోయేది. భోజనాలు అవి అక్కడ పెట్టేవారు కాదు. ఇంటికి వచ్చేసరికి భోజనం ఉండేది కాదు. మా నాన్నగారు కూటమికి వెళ్తుంది ఆ అమ్మాయి, రేపు మా పెళ్ళి అవ్వాల్సిన అమ్మాయి. అలా రోడ్లు అట్టుకు తిరుగుతారు మండపేటలో. రాత్రులు తిరిగితే అసలు మంచిది కాదు, అలా తిరిగితే పెళ్ళి అవ్వద్దా, అలా తిరుగుతుందా, అన్నం లేకుండా చేసేస్తే కూటాలు మానేస్తారని చెప్పి నేను అన్నం తినేస్తానేమో అని ఆ అన్నం గుండుగులో ఎంగిలి చేయలేక కడిగేసేవారు. రాత్రులు ఉండేది కాదు, భోజనం లేని రాత్రులు ఉండేవి. తర్వాత తలుపులు వేసేసేవారు. మా అమ్మని నన్ను కూడా బయటికి గెంటేసి ఇంట్లో పడుకొని ఇచ్చేవారు కాదు. మీటింగ్స్కి వెళ్ళి వచ్చామని ఎక్కడ పడుకోవాలంటే ఆ మెట్ల మీద, బాత్రూమ్ గోడల దగ్గర, ఆ రోడ్డు పక్కన అక్కడక్కడ కూర్చుని ఉండేవాళ్ళని. తెల్లవారులు నిద్రలేని రాత్రి. ఏది ఏమైనా సరే మనల్ని ఆదరించిన ప్రేమ, మనల్ని దర్శించిన దేవుని గురించి మనం చెప్పకుండా ఉండలేము. హల్లెలూయా. ఎన్నో ఇబ్బందుల్లో, కష్టాల్లో దేవుని పని చేయాలన్న ఆశ. దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు, సువార్తకి అలా వెళ్తూ ఉండేదాన్ని. ఒకరోజు దేవుడు మరలా నాతో సూటిగా మాట్లాడాడు. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో అక్కడ తండ్రి ప్రేమ వారిలో ఉండదని, లోకమైనను లోకంలో ఉన్న వాటిని మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. లోకములో ఉన్న వాటినే నన్ను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ్రయం, నేత్రాశ్రయం, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ్రయం గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మరలా దేవుడిని ప్రేమిస్తూ ఆయన సువార్త ప్రకటిస్తూ అనేక గృహాలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ పెద్దవాళ్ళతో కలిసి తిరిగినప్పుడు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, ఆహారం లేనప్పుడు, నిద్ర లేనప్పుడు, బయటికి గెంటేసినప్పుడు, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏ విషయంలో ఇంత నొప్పి తగిలేది కాదు, బాధ అనిపించేది కాదు. అన్నం లేకపోయినా తిన్నట్టుగా ఉండేది. బయటికి గెంటేసినా సరే ఒక ఆనందమే ఉండేది తప్ప అది బాధ అని ఎప్పుడూ అనిపించేది కాదు. మరలా దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఉన్నారు. ఈ అధ్యాయంలో ఏమనో తెలుసా? ఏమని? లోకములో యోహాను 2వ అధ్యాయంలో ఏమని? లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ. వీటిని ప్రేమించు వారిలో ఎవరి ప్రేమ ఉండదంట? తండ్రి ప్రేమ ఉండదంట. ప్రభా, నీ ప్రేమ నాకు కావాలి, నీ ప్రేమను నేను పొందుకోవాలి, అది పరిపూర్ణంగా పొందుకోవాలి, నీ ప్రేమను పొందుకోవడానికి నేను అర్హురాలుగా ఉండాలి ప్రభా అంటే అప్పుడు దేవుడు అన్నాడు అనమాట, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం ఎవరి నుంచి వచ్చినవి కాదు, తండ్రి నుంచి వచ్చినవి కాదు. నాకు ఇదేమో అర్థం కాదు. అప్పుడు దేవుడు అన్నాడు అనమాట, అంటే అందరినీ తీసేయమని నేను చెప్పను, కానీ దేవుడు నాతో మాట్లాడిన మాట, ఈ వస్తువులన్నీ తీసేయమ్మా, నాకు సమర్పించుకోమ్మా,
నేను నీకు రెట్టింపు అందాన్ని ఇస్తాను, నేను కోరుకున్నట్లు ఉండాలని నేను ఆశపడుతున్నాను, ఇవన్నీ తీసేయమని దేవుడు మాట్లాడాడండి. హల్లెలూయా. అయితే నేను వస్తువులన్నీ తీసేసాను, బాప్తీసం తీసుకోమని దేవుడు మాట్లాడాడు. బాప్తీసం తీసుకోవడానికి వెళ్ళిపోయాను, బాప్తీసం తీసుకున్నాను, ఇంటికి వచ్చాను. మా అమ్మగారికి చెప్పాను కానీ నాన్నకి చెప్పలేదు. తాగడం కొంత మూర్ఖత్వం ఎక్కువ. దేవుడు అంటే తెలియదు, బిడ్డలంటే ప్రేమ తెలియదు, భార్య అంటే ప్రేమ తెలియదు, ప్రేమ లేనివాడు అనమాట. మూర్ఖంగా ఉండేవాడు. తీసుకున్న తర్వాత బట్టలు బయటికి ఇసిరేశాడు. నువ్వు బాప్తీసం తీసుకుంటావా, అన్ని వస్తువులు తీసేస్తావా, ఇలా ఉంటావా, నువ్వు ఇంట్లో ఉండొద్దని. మళ్ళీ మా అమ్మ వాళ్ళు అక్కడే పక్కనే మళ్ళీ బట్టలు పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టిన దేవుడు మనల్ని ఏం చేయడంట, విడిచిపెట్టడు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. లోకములో ఉన్న అంతా కూడా ఏమైపోద్దంట, గతించిపోయే ఈ లోకం అంట, రంగుల బుడగల్లాంటి ఈ లోకం అంట, అంతా రంగురంగులు అనమాట ఈ లోకం అంట. ఒక ఆయన అంటాడు కదా భక్తుడు, ఒక ట్రైన్కి పోల్చాడు అనమాట. స్టేషన్కి ఆగుతూ ఉంటుందండి ట్రైను. అలాగే ఈ లోకం అంతా కూడా రంగురంగులు వలయాలన్నమాట. ఇంతలో కనబడితే అంతలో మాయమైపోయిన వంటి వారు అనమాట మనం అందరం కూడా. చూడండి, బాల్యంలో తల్లిదండ్రుల దగ్గర కొంతకాలం, తర్వాత యవన కాలంలో భర్త దగ్గర కొంతకాలం, తర్వాత పిల్లలకి తల్లిగా, తర్వాత పెళ్ళిళ్ళు చేసాక అల్లుళ్ళు కోడళ్ళు, అదొక పోస్ట్ ఉంటుందండి. తర్వాత వృద్ధాప్యంలో మనవల పోస్టు, ఇవన్నీ ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క స్టేషన్ అనమాట. ప్రతి దాంట్లో కూడా మనం ఎలా ఉండాలంట, నమ్మకంగా ఉండాలంట, యథార్థంగా ఉండాలంట. మన బాధ్యతను కూడా మనము చక్కగా జరిగించాలంట. హల్లెలూయా. కొంతమంది అంటారు, ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ఉపవాసం ఉన్నాను, భర్తను అంటారు, ఇలా అన్నోలేదు గిన్నోలేదు అంతా వాటిలో తెచ్చేసుకుంటారు. ఎబ్రీ స్త్రీలు ఎలాంటి వారంట, చురుకైన వారంట. సామెతలు 31 అధ్యాయంలో ఉంటుంది. ఆమె పెందల కాడే లేచి ఇంటి వారందరికీ ఏం సిద్ధపరుస్తుందంట, భోజనాన్ని సిద్ధపరుస్తుందంట. కొంతమంది వండట్లేదు కానీ అంతా ఎందులో వచ్చేస్తుంది చెప్పండి, ఫోన్లోనే వచ్చేస్తుంది అనమాట. మనం చెప్పించుకునే వాళ్ళలాగా ఉండకూడదు కానీ చెప్పేవారిలాగా ఉండాలి. హల్లెలూయా. రకరకాల బిడ్డల విషయంలో కూడా బిడ్డలను ఎలా పెంచాలి, ఇవన్నీ జ్ఞానాలంటే మనకి ఎవరిస్తారు చెప్పండి. జ్ఞానవంతురాలు ఏం కట్టుకుంటుందంట, ఇల్లు కట్టుకుంటుందంట. దేవుడు అంటాడనమాట, లోకంలో ఉన్నవన్నీ కూడా నేత్రాశ, జీవడము, ఇవన్నీ గతించిపోతాయి, దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరం నిలుసు. నువ్వు వద్దన్నయ్య నేను వేసుకున్నా ప్రభా, నాకు వద్దు ప్రభా, నువ్వు వద్దనుకున్నది ఏ పని నేను చేయకూడదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ మాట వింటాను. అన్నీ తీసినప్పుడు, ఇంట్లోంచి పంపిస్తున్నప్పుడు దేవుడు నాతో కూడా వచ్చాడండి. హల్లెలూయా. తీగానే మళ్ళీ మా చుట్టాలు వచ్చారు. మా అమ్మకి 4 అక్క చెల్లెళ్ళు, అందులో 2వ చెల్లెలు వచ్చింది. మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది, మీరు అందరూ వచ్చేయండి అని చుట్టాలు అందరితో చెప్పి, నాతో అందరూ మాత్రం రాకు, నీకు వస్తువులు లేవు, బాప్తీసం తీసుకున్నావు, మన ఇంట్లో అమ్మాయిలు ఎవరు అలా లేరు, నువ్వు ఇంతలా ఉన్నావు చిరాగ్గా, నువ్వు మాత్రం రాకు, అందరూ వచ్చేయండి అన్నారు. దేవుడు అంటాడు కదా, నీకు అనేక మంది పిల్లల్ని ఇస్తానని దేవుడు అంటాడు. హల్లెలూయా. అబ్రహాం దేవుడు ఏమన్నాడు, నీ బంధువుల్ని నీ ఇంటిని విడిచిపెట్టు, ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు వదలమన్నవి ఏం చేయాలట, మన జీవితంలో వదలాలి. ఆవిడ రావద్దని చెప్పేసింది. వెంటనే అనుకున్నా, మా చర్చిలో పోళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి, నాకే ఖాళీ ఉండదు, ఈ పెళ్ళికి వస్తే ఎంత, రాకపోతే ఎంత. ప్రతి విషయంలో కూడా మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆ శ్రమ కష్టంలా కనబడదు కానీ ఎలా కనబడుతుందండి, సంతోషంగా కనబడుతుంది. హల్లెలూయా. దేవుడి ప్రేమలో పరిపూర్ణంగా మనం నిండిపోయినప్పుడు ఎవరన్నా ఏమన్నా అంటే కృంగిపోం కానీ ఎలా ఉంటామంట, సంతోషంగా ఉంటాం. ఆయన నిమిత్తమై మనము నిందలు పడినప్పుడు మనం ఎవరు అవుతామంట, ధన్యులం అవుతామంట, అదృష్టవంతులం అవుతామంట, యోగ్యులం అవుతామంట. వాటికి తగిన బహుమానాలు దేవుడు మనకి, నా బిడ్డ నా నామం నిమిత్తమే ఇది విడిచిపెట్టింది, కష్టం అనుభవించిందని దేవుడు మన కొరకు ఏముంచుతాడంట, మేలులు దాచి ఉంచుతాడంట. కొన్నిసార్లు ఏదైనా చిన్నది రాగానే కొంతమంది మోకాలు ఏమైపోతాయండి, పక్కకు పోతూ ఉంటాయి. దేవుడు నమ్ముకు, నాకు ఎంత కష్టమా, ఇంత కష్టమా, ఇంత కష్టమా, ఎంత కష్టమమ్మా, 10 కేజీలా 25 కేజీలా, ఎంత కష్టమా, తూకం ఉంటే చెప్పేస్తారు అందరూ.
ఎప్పుడు కూడా మనకి కష్టం అని అనిపించదు. ఆయన ప్రేమతో నిండిపోతున్నప్పుడు ఈ లోకంలో మనుషులు ఏ మాట పలికినా సరే అలేటి. దేవుని మాటను మనం పాటించినప్పుడు, దేవుని ఆజ్ఞను మనం గైకొంటున్నప్పుడు మన లోన అంతరంగంలో నుండి ఆనందమే వస్తుంది తప్ప ఎవరు ఏమన్నా మనం ఏం చేయం తెలుసా, పట్టించుకో. హల్లెలూయా. అన్నీ తీసేసినాడు. నువ్వు రాకు మా పెళ్ళిళ్ళకి అన్నప్పుడు నేను చాలా సంతోషించానండి. హల్లెలూయా. నన్ను ప్రభువా చుట్టాల్లో ఇంత ప్రత్యేకపరిచేసేవా నన్ను. దేవుడు ఒక కృప ఉన్న వాళ్ళంటే ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకంగా ఉంటారంట. లోకస్తులతో కలవలేరు వాళ్ళు, ప్రత్యేకమైన వాళ్ళు వేరుగానే ఉంటారు. రోమాలో ఉంటుందన్నమాట, మీరు ఈ లోక మర్యాదలను ఏం చేయకూడదు, అనుసరించకూడదు. కొంతమంది చర్చకొచ్చినప్పుడు అలంకరణ ఒకలా ఉంటుంది, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏమైపోద్దండి, అలంకరణ మారిపోతూ ఉంటుంది. వాక్యం విన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఇంట్లో దిగినప్పుడు ఏమవుతుంది, కొంతమంది ముహూర్తానికంటే ఏం చేయాలంటే ఇంట్లోకి దిగిపోవాలంట. కరెక్ట్గా టయానికి పెళ్ళి ఏమయ్యాలంట, జరగాలంట. కరెక్ట్గా ముహూర్తం పెట్టుకుని వస్తారు. తర్వాత పాష గారు, మీ ఇష్టమేనండి అయ్యగారు, నేను 19 బాగుంటుంది అనుకుంటున్నారు, మీరు కూడా అలా అంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఆయన అనుకుంటాడు, పాపమమ్మ ఆయన ప్రేమ ఎక్కువ కదా మాకు, ఆవిడ బాగుంటుంది అనుకుంది, ఆవిడ సంతోషమే నా సంతోషం. అలాగే అమ్మ, అమ్మయ్య ముహూర్తానికే పాస్టర్ గారు కూడా పలికారు, ఇది దేవుడి చిత్తమే, ముహూర్తం చెప్పిన అయింది దేవుని చిత్తమే, అంతా దేవుని చిత్తానుసారంగా జరుగుతుందండి అంటారు. కానీ పైన భక్తి కాదు, కానీ అంతరంగంలో నుండి మనం మాట పలకాలి, పూర్తిగా దేవుని చిత్తానికే మనం లోబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్ళికి ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, మందిరంలో ఒకలాగా. వేశ్యనైనా క్షమిస్తాడు కానీ దేవుడు ఎవరిని క్షమించడండి, వేషధారులను మాత్రం క్షమించడు. నిజంగా నీ జీవితంలో తృప్తికరమైన ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలంటే, తృప్తిగా నువ్వు ఉండాలంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించినప్పుడే. హల్లెలూయా. ఎక్కడెక్కడో వెళ్తూ కొంతమంది అన్నీ ఉన్నాయి కానండి మనసులో ఏముంటలేదు, శాంతి ఉండట్లేదు, ఎక్కడో నువ్వు నటిస్తున్నావు, అందుకే నీ జీవితంలో తృప్తి అనేది ఇంకా లేదు. ఎక్కడో నువ్వు ఇంకా దేవుని దగ్గర వంగట్లేదు నువ్వు, అందుకే నీ ఇంట్లో ఇంకా లోటు వెళుతున్నదనమాట. దేవుడు అంటాడనమాట, ఆయనకు పూర్తిగా మనం లోబడినప్పుడు దేవుడు మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. ఈ లోక మర్యాదలను అనుసరించొద్దు, వాళ్ళు ఏమనుకుంటారో అని బొట్టి తీసుకోవడం, పెళ్ళిళ్ళకి వెళ్ళినాడు మళ్ళీ ఇంటికి రాగానే స్టిక్కర్ తీసేయడం, అలాగ నటించే భక్తులు మనము చేయకూడదు. దేవుడు రమ్మంటే ఇప్పుడు వెళ్ళిపోవాలి. నువ్వెవరో తెలియదని ఒక తలుపేసేసాడు అనుకోండి, అక్రమం చేయవారిలా క్రమంగా నువ్వు నడుచుకోలేదు, ఇక్కడ అలా అక్కడ ఇలా నడిచేవు కాబట్టి నువ్వెవరో నాకు తెలియదంటే మనం ఎందుకు పనికి రాకుండా అయిపోతాం. ఉన్న కొన్ని దినాలైనా సరే, అధిక బలం ఉంటే ఎంత అంటే 70-80 సంవత్సరాలు. ఒక ఆవిడండి మొన్నే పెళ్ళయిందండి అంది, ఆవిడకి 80 సంవత్సరాలు. ఆవిడ జీవితంలో ఎలాగైపోయిందంట, మొన్నే అయినట్టు అయిపోయిందంట. అప్పుడే నాకు 30 వేసినాయా, అప్పుడే 40 వేసినాయా అని అనుకుంటాం. మన ఆయుష్ ఎలాగైపోతుందండి కల్లా. ఈ 70 సంవత్సరాల ఆయుష్లో మనిషిని పట్టుకోలేకపోతున్నాం. స్వార్థాలు, కరుణ వచ్చినా సరే అసూయలు పోవట్లేదు, స్వార్థం పోవట్లేదు, పగ పోవట్లేదు, ద్వేషం పోవట్లేదు, గుద్దులాటలు పోవట్లేదు. ఇవే ప్రార్థనలే అన్నీ మనం విడిచిపెట్టాలి. దేవుని కొరకు బ్రతికినంత కాలం కూడా అగ్ని జ్వాల వలె అనేక మందిని మండించే బిడ్డ వలె దేవుని కొరకు మనం బ్రతకాలి. హల్లెలూయా. ఈ లోకం మర్యాదలకు వెళ్ళిపోకూడదు. ఈ లోకంలో మనుషులు ఏమనుకుంటారని అనుకోకూడదు. మనుషులు ఏమన్నంటే కృంగిపోయి చర్చికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన మూలం కూర్చోకూడదు. కానీ అప్పుడే మనం ఎక్కువ ఆరాధించాలి, అప్పుడే మందిరానికి రావాలి, మనం అప్పుడే దేవుని గణపరచాలి. సాతానికి సిగ్గు కలగాలి, దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా. పెళ్ళలేదని బాధపడలేదండి నేను, వెళ్ళకపోతే చర్చిలో 3 మంది ఉన్నారు, నాకే ఖాళీ లేదు, పోడి ఒక పెళ్ళి అనుకున్నాను. దేవుడు కృపను బట్టి ప్రతి విషయంలో దేవుడు ఆయన్ని ప్రేమించినప్పుడు, ఆయన ఆజ్ఞ గైకొన్నప్పుడు వెన్నంటే ఉండే ఆలోచన ఇచ్చి దేవుడు నడిపిస్తాడు, ధైర్యం ఇచ్చి దేవుడు నడిపిస్తాడు, ఓదారుస్తూ దేవుడు నడిపిస్తాడు. నేను దేవునికి సమర్పించుకున్నాడు, దేవుని సువార్తలో వాడబడుతున్నప్పుడు, దేవుని కొరకు నడుస్తున్నప్పుడు మా మావయ్య వాళ్ళు మా చిన్నాన్నళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళ వీధిలోంచి నన్ను అడవద్దని చెప్పేశారు, ఇంకా ఇసుకుపోయారు అతమాటి. మరి వంతుని దగ్గరికి వీరభద్రపురం సువార్తకి వెళ్ళేవాళ్ళు. వీరభద్రపురం వెళ్ళాలంటే వంతుని దగ్గర నుండి వెళ్ళాలి. వంతుని దగ్గర కరెక్ట్గా మంచి ప్లేస్ కాదు, అది వెళ్ళకూడదు.
అలాగ అనేవారు. అప్పుడు షెడ్లు అక్కడే ఉంటాయి. మా చిన్నాన్నగారు వీరబాబు గారు మెకానికల్ అనమాట. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళాలి అనేవారు. ఈ అమ్మాయి ఇలా సువార్తకి వెళ్తుంది, మాకు సిగ్గేసేస్తుంది, మా ఈదిలో నడకూడదు అమ్మాయి, మా ఇంటికి అడుగు తొక్కకూడదు అని చెప్పేసి ఉమ్ములు వేసేసారండి. ఇంక నేను వెళ్తూ ఉంటే, చిచ్చి చిచ్చి నీకు సిగ్గు లేదా, నువ్వు గోడవా, నువ్వు మనిషివి కదా, నీలాంటి వాళ్ళు మా చుట్టాలని చెప్పుకోవడం సిగ్గని చాలా అసహించుకున్నారు. అప్పుడు ఇంకా ఆనందం వేసింది నాకు. హల్లెలూయా. ఇంకా ఆనందం వేసింది. ఇంకా ఎక్కువ పరిచర్యకి తాపేశ్వరం నడిచి వెళ్ళిపోయేవాళ్ళు, సువార్త ప్రకటించి ఎప్పనపాడు వెళ్ళిపోయేవాళ్ళు. పంచు కట్టుకున్న పాస్టర్ గారు ఉండేవారు, వాళ్ళ చర్చిలకి వెళ్ళిపోయేవాళ్ళు. దేవుని సువార్త న్యూ కాలనీ వెళ్ళేవాళ్ళు, దేవుని సువార్తకి పాటి మీదకి వెళ్ళేవాళ్ళు. ఈ చుట్టుపక్కల అన్నీ కూడా దేవుని సువార్త చేయడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. ఆ స్థితిలో ఉన్నప్పుడు చాలామంది మా చుట్టాలు అందరూ వాళ్ళకి సంబంధాలు తెచ్చుకునేవారు, కానీ నాకు ఎవరు సంబంధం తీసుకొచ్చేవారు కాదు. ఏదో ఎవరో ఒకరు రిక్షా ఎవరో ఒకరు దొరుకుతారులే, ఎవరెవరో తక్కువ వాళ్ళు దొరుకుతారులే అనేవారు. కానీ ఏఎస్ పౌలమ్మ గారు చక్కటి దైవజనుల సంబంధం కాకినాడ నుంచి తీసుకొచ్చారని. మా అమ్మంది ఇప్పుడు అప్పుడే చేయనండి, అప్పుడే వద్దనేది. నేను అనుకునేదాన్ని, నాకు ఒకటే ఆశ ఉండేది, సేవకులైతే రోజు సువార్త ప్రకటించవచ్చు కదా అనుకున్నాడు. అమ్మగారు అన్నారనమాట, ఈ పెళ్ళి ఎలాగన్నా చేయాలి, మా దగ్గర డబ్బులు లేవండి అన్నాం. అమ్మ అన్నది, నేను ఇస్తాను, మీరు చెయ్యాలి తప్పకుండా, ఈ అమ్మాయి వాడబడుతుందని ఏఎస్ పౌలమ్మ గారు చెయ్యేసి నన్ను అభిషేకించి ప్రార్థన చేసి, నాకు పెళ్లి కూతురుని ఆవిడ మందిరం దగ్గరే చేశారు. తర్వాత నా పెళ్ళి నిశ్చితార్థం మందిరం దగ్గరే చేశారు. నా పెళ్ళికి కూడా అమ్మగారే దగ్గరుండి ఏఎస్ పౌలమ్మ గారు మరి ఊరికి ఎంతో మంచి ఆత్మీయులు పెంతుకొస్తే తీసుకొచ్చిన వారు, గొప్ప పరిచర్య చేసిన ఆవిడ అమ్మగారు. వారి చేతుల మీదుగా నాకు వివాహం చేసినప్పుడు దేవుడు చక్కటి సేవను, చక్కటి సేవకుల కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరూ అర్థమవుతుందండి? హల్లెలూయా. చక్కటి సేవను దేవుడు అనుగ్రహించాడు. మా సంఘం చాలా పెద్దగా ఉండేది, 10,000 మంది పట్టిన సంఘం మాది. 10,000 మంది పడతారు ఇంచుమించు, పైన కింద కూడా కూర్చునేవారు. సంఘం అలా నడిపిస్తుండగా మా అత్తయ్య గారు మావయ్య గారు మరి ఆ ఊరికి ఫస్ట్ మందిరాన్ని స్థాపించి సంఘం కట్టి, ఆత్మీయులు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి సంఘం స్థాపించినప్పుడు ఆ సంఘంలో నుండి కొంతమంది వెళ్ళి ఒక 50 మంది సంఘాలు పెట్టుకున్నారు. 50 మంది సేవకులు వారి సంఘాల్లో స్థిరపడ్డారు. మా సంఘం పెద్ద సంఘం, అది చాలా పెద్ద సంఘం. అది ఇంత ప్లేస్ ఉంటుంది, ఎకరం ప్లేసు. అందులోనే మాకు 6 గదులు ఉండేవి, మందిరం కూడా పెద్దది ఉండేది. అంత మందిరం అంత సంఘంలో మళ్ళీ సేవా జీవితంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. సేవలోకి వచ్చిన తర్వాత నాకు పెళ్ళయిన తర్వాత నేను ఒక ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నాకు పిల్లలు అప్పుడే వద్దు ప్రభా, ముందు నాకు ఆత్మీయంగా కొంతమంది నన్ను సేవలో పెట్టావు కనుక నా ద్వారా కొంతమంది రక్షణ పొందిన తర్వాత అప్పుడు నాకు పిల్లల్ని ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడు. నాకు గర్భఫలం 3 సంవత్సరాలు లేట్ అయింది. ఈలోగానే అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఎలాగైతే కొన్ని బహుమతులు వచ్చినాయి. మళ్ళా పిల్లలు లేరు, ఇంత ప్రార్థన అంటుంది, అంత అలా అంటుంది, ఇలా అంటుంది అని అలా ఇలా కొన్ని మాటలు అన్నాడు. ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే కూర్చోబెట్టారు, దైవజనరాలు కదని నన్ను కూడా కూర్చోబెట్టారు. ఒక ఆవిడ వచ్చి, మా ఇంట్లో బంధువులు ఆవిడే, నువ్వు కూర్చోవడానికి వీల్లేదు, నీకు పిల్లలు లేరని అందరిలో లేపేశారు. లేపేసిన తర్వాత ప్రభు అన్నాడు అనమాట, నిన్ను ఎవరో అవమానపరిచినా నేను అది తట్టుకోలేను, నువ్వు ఊరుకుంటావు కానీ నేను తట్టుకోలేను, నీకు గర్భఫలం ఇస్తాను, నువ్వు నెల తప్పుతావు, నీకు నేను బిడ్డనిస్తాను, కుమార్తెనిస్తాను, నా పరిచర్య చేస్తుందని దేవుడు దర్శనమిచ్చి పాపనివ్వడం జరిగిందండి. హల్లెలూయా. తర్వాత దేవుడు బాబుని ఇస్తున్నానని చెప్పి నాకు బాబును కూడా దేవుడు ఇచ్చాడు, 2 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. నాకు గర్భఫలం ఇవ్వలేని ముందు 3 సంవత్సరాల్లోగా ఒక 15 మంది యవ్వన పిల్లలు వస్తువులతో ఉండేవారు, లోకానుసారంగా ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం చేత మార్చబడి రక్షణ పొందారండి. యవ్వనస్తులు ఒకేసారి యవ్వనస్తులు ఒక 50 మంది బాప్తీసం పొందారు. మొన్న ఆదివారం మాకు ఉపవాస కూడికలు ముగించాం. శుక్రవారం శనివారం 3 గంటలకి 30 మంది బాప్తీసాలు తీసుకున్నారు. జనవరి కూడా తీసుకుంటారు. దేవుడు రక్షణ పంట సంఘంలో ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు 2 బిడ్డలని దేవుడు ఇచ్చాడు.
బిడ్డలను దేవుడు వాడుకుంటున్నారు. అలాగే సంఘం విషయంలో మందిరం అలా నడుస్తుండగా, సేవ అలా నడుస్తుండగా మా చర్చిలో సంఘ పెద్దలు మా మందిరాన్ని తీసేసుకున్నారు. 50 సంవత్సరాల నుంచి అక్కడే కష్టపడి పరిచర్య చేసాం. ఎకరం స్థలము, పెద్ద మందిరం, వాళ్ళు మీతో కలిసి మేము ఉంటాం అన్నారు. అలాగే ఇద్దరు కలిసి ఉండడానికి అవదని మేము అన్నప్పుడు బయటకు వచ్చేసాం. మేము కట్టుబట్టలతో అనుకోకుండా మరి బయటికి పంపించేసినప్పుడు అంతా విడిచిపెట్టేసి, ఎవరిదో ఒక రేకు షెడ్ ఉంటే అది ఎక్కడో తుప్పల్లో ఉండేది, కట్టుబట్టలతో వచ్చేసాం. ఊరందరూ కూడా చాలా ఏడ్చారు, కన్నీరు కార్చారు, ప్రార్థన చేశారు. ఒక 10 సంవత్సరాల క్రితం అనమాట. అంత మందిరాన్ని, అంత ఆస్తిని అంతా విడిచిపెట్టేసి కట్టుబట్టలతో వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని చూశాడండి. హల్లెలూయా. ఆ మందిరం విడిచిపెట్టి వచ్చేసినప్పుడు చాలామంది అన్నారు, మీ పరిస్థితి ఏంటి ఇలాగ అయిపోయింది, అయ్యో అయ్యో అనేవారు. గాల్లో దీపం అయిపోయిందే, ఎటు కాకుండా అయిపోయారు. ఆ మందిరంలో ఉండలేకపోయారు, ఇటు బయటకు వచ్చేసారు. మీ జీవితంలో మందిరం కట్టుకోలేరు. ఇంకా ఎంత ప్లేసు, అంత ప్లేస్ ఎక్కడ మీ జీవితంలో సంపాదించగలరు, ఎక్కడ మీరు మందిరాన్ని కట్టగలరు? ఈ రోజుల్లో గేటే కొనలేకపోతున్నాం. ఇలాగ అయిపోయింది ఏంటి మీ పరిస్థితి? అక్కడ 2000 మంది ఉండేవారు, ఇప్పుడు మీకు కూడా ఎవరు రారు అని అంటే, ఆ చిన్న రేకుల షెడ్లోనే చిన్న బరకం వేసి ఆరాధన పెడుతున్నామండి. ఆరాధన పెడతా ఉంటే ఇంకా వచ్చారు, ఇంకా వచ్చారు, ఇంకా జనం వచ్చేస్తున్నారు. ఆ ఊరికి వాళ్ళేమో పెద్దలు, వాళ్ళే కుళాయిలు ఇప్పించాలి, వాళ్ళే ఇల్లు లోన్లు ఇప్పించాలి, వాళ్ళే ఇల్లు స్థలాలు ఇప్పించాలి, వాళ్ళే తగులు చెప్పాలి. మాకైతే ఏమీ చెప్పడం రాదు, ఏమీ డబ్బు లేదు వాళ్ళకి ఇవ్వడానికి. అంత వాళ్ళు చేస్తేనే వాళ్ళకి మేలు అనమాట. వాళ్ళందరూ వాళ్ళ బంధువులే, ఎవరూ రారనుకున్నాం. చిన్నగా పాకేసి ఆ పాకలో ఉండి అలాగే వేస్తుంటే ఒక సాపేసాం, ఒక బరకం వేసాం, నిండిపోతుంది. అలాగ 500 మంది వచ్చేసారండి. ఇంకా లాభం లేదని టెంట్ వేసాం, రోడ్డు మీద కుర్చీలు వేసాం, రాళ్ళు, అలాగే 500 మంది వచ్చేసారండి. హల్లెలూయా. మేము అసలు ఎవరు రారు, ఇంకా ఎంతోమంది రారు, గొడవలు ఒకటి అయిపోయినాయి, అలాగ అనుకున్నాం. కానీ కోర్టులు కేసి స్టేషన్ల చుట్టూ తిరిగి గొడవలు పెట్టుకుంటే ఆ మందిరం మందే గనక మనకు రావచ్చు. కానీ దేవుడు అన్నాడు కదా, సమాధానమునకైనటంట కర్త. దేవుని వాక్యం మనం నిలబడి చెప్పాలంటే గొడవలో పెట్టుకునేలా మేము వాక్యం చెప్పలేము. ఎప్పుడు ఎలా ఉండాలండి? ప్రశాంతంగా ఉండాలి. అవసరమైతే మనకు కలిగింది వదిలేసైనా సరే, ఉన్న 4 రోజులైనా అన్నం వస్త్రం ఉండి ప్రశాంతంగా దేవుని వాక్యం చెప్పుకుంటే అదే మనకు చాలు అనుకుని అందరూ అన్నారు, అదేంటి మీరేంటి ఎలా వదిలేసుకుంటారు? లేదు, దేవుడు వదిలేయమన్నారు, వదిలేయడమే, అందులో ఏది తెచ్చుకోదు అన్నాడు దేవుడు. ఒక ఆయన పాపం అప్పుడే సౌండ్ కొన్నాడు 80,000 ఎట్టి, నా సౌండ్ తెచ్చుకుంటాను అన్నాడు. ఒక ఆయన పాపం ఏ కాగులే కొన్నారు సామాన్లు. మా చర్చిలో వంట సామాన్లు కొనేసుకుంటారు, మా సామాన్లు మేము తెచ్చుకుంటాం. చీపురు పుల్లైనా దేవుడు తీసుకోవద్దు అన్నాడు. ఏది తెచ్చుకోలేదని అన్నీ వదిలేసి వచ్చేసాం. హల్లెలూయా. ఆ రేకుల షెడ్లో ఉండి అలా ప్రార్థనలు చేసి కన్నీరు కార్చి, చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు అందరూ ఏడ్చేసేవారు, ఉపవాసాలు ఉండేవారు, ఎంత బాధపడిపోయేవారో. నేను ఆ ఇంట్లోంచి వస్తా లాస్ట్గా నేను అడుగు తీసి బయటెట్టినాడు, బైబిల్ పట్టుకుని వచ్చేసానండి. దేవుడు అన్నాడు అనమాట, ఊరికే నిలబడు, నేను నీ పక్షాన్ని గొప్ప కార్యాలు చేస్తానన్నాడు. స్తోత్రం చెప్దాం. వచ్చేసాం. దేవుడు మంచి మందిరాన్ని దేవుడు ఇప్పుడు ఇచ్చాడండి. హల్లెలూయా. చాలా పెద్ద మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు కూడా చాలామంది పడతారు, 1000 మంది పడతారు, 2 ఆరాధనలు జరుగుతాయి, 2000 మంది వరకు జనాలు ఉంటారు. పెద్ద ఇల్లు దేవుడు ఇచ్చాడండి, ఇంకేంత ఇల్లు ఉంటుంది. చాలా పెద్ద ఇల్లు దేవుడు ఇచ్చాడు, పెద్ద మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. మా సంఘ విశ్వాసులు నన్ను చాలా ప్రేమిస్తారు. చాలా మొన్న పోయిన డిసెంబర్లో నేను పడిపోయాను అనమాట. కాలు 2 ముక్కల కింద ఇరిగిపోయింది, తొడ దగ్గర ఇరిగిపోతే ఆపరేషన్ అయింది. అయితే నన్ను చాలా బాగా చూసేవారు. 3 నెలలు నా దగ్గరే పడుకుని ఉండి ఆత్మీయంగా దేవుడు ఇచ్చిన పిల్లలు ఆదరిస్తూ, సంఘం ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ, అనేక మంది పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు. 1000 మంది వచ్చేసుకోరు హాస్పిటల్కి. ఆ డాక్టర్ ఆశ్చర్యపోయారు, నా నిమిత్తమే నువ్వు ఎవరినైనా విడిచిపెడితే అనేక మందిని దేవుడు ఏమిస్తాడంట, మనకి అనేక మందిని ఆత్మీయుల్ని దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. మా అమ్మగారు కూడా ఎక్కువ ప్రార్థన చేసేదండి. ఆవిడ 4-5 గంటలు ఎప్పుడు మోకాళ్ళు వేసి దేవుని మందిరంలో ప్రార్థనలు చేయడమే.
తల్లి ప్రార్థన బిడ్డలను దేవుడు ఏం చేస్తాడంట, వాడుకుంటాడంట. ఒక తల్లిగా మనం ఏకోజామున లేచి ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ఒక వాక్యం ఉంటుంది చూడండి, కీర్తనలు 63:1 ఉంటుంది. దేవా వేకోనే నిన్ను 63 కీర్తనలో, దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుదును, ఆ, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చాలమ్మా, హల్లెలూయా. ఎప్పుడు వెతుకుతాను నేను నిన్ను, వేకోవనే లేచేదను, వేకోవనే ఏం చేస్తాను నేను నిన్ను వెతికేదను. మన బిడ్డలో బాగుండాలంటే, మన కుటుంబాల్లో విజయాలు చూడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, ఆత్మీయంగా దేవునికి దగ్గరగా ఉండాలంటే, దేవుని ఉద్దేశాలు మనం తెలుసుకోవాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే మనం ఎప్పుడు లేచి ప్రార్థన చేయాలంట, వేకోవనే లేచి దేవుని సన్నిధిలో రేయి మొదటి జామునంట మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలంట. ఏ స్త్రీలను దేవుడు పిలవనమ్మన్నాడమ్మా, కన్నీరు కార్చేవాళ్ళు, రోధించేవారిని, అంగలార్చేవారిని ఎవరు కోరుకుంటున్నారంట, దేవుడు కోరుకుంటున్నాడు. కడవరి దినాలు, చివరి దినాలు, దుర్దినాల్లో ఉన్నాం మనం, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. చిన్నపిల్లలు పెద్దోళ్ళు మాట వింటున్నారండి. పెద్దలంటే గౌరవం లేదు, ప్రేమ లేదు. ఎక్కడ చూసినా చిన్నపిల్లలు చాలా సులువుగా అబద్ధాలు ఆడేస్తున్నారు. సాతాను చేతిలోనికి తీసేసుకుంటున్నాడు వాళ్ళని. సాతాను మన బిడ్డల్ని ఏలకుండా వారి చుట్టూ కంచి ఉండాలంటే మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలంటే. ఎక్కడ చూసినా సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. మాట్లాడితే అలో 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 అనుకుంటే వెళ్ళిపోతున్నారు. మనం ఎదురుగా వెళ్ళినా సరే ఏమీ లేదు. ఏమన్నా అన్నాం అనుకోండి, అంతా ఫోనే. ఏం చేస్తున్నారో తెలియట్లేదు. బాగా దేనికి బాగా దగ్గర అయిపోతున్నారంటే దేవునికి కాదు కానీ దేనికండి, ఫోన్లకే. స్త్రీలు కూడా చాలామంది ఏమన్నంటే చాలు, ఇంటి దగ్గర మా ఆయన ఎలా అన్నాడు, మా అత్తగారు ఎలా అంది, మా తోటికోళ్ళు మాట్లాడితే ఏంటండి, ఫోనే. మనం మొదటిగా ఎవరు చెప్పాలంటే మన కష్టం రాగానే, ప్రభువా నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలని నీ జ్ఞానమే తండ్రి, ఓర్పుని తండ్రి, సహనమే తండ్రి. ఎవరన్నా ఏమన్నంటే మనం అరిగిపోతాం. మా ఇంట్లో కొంతమంది అంటారు, నేను మాట అంటే పండు అంటాడు. అంటే నువ్వు లూసిఫర్వేనమాట. మనలో ఏముండకూడదంటే దేవుడు దేన్ని క్షమించట, గర్వాన్ని క్షమించట అనమాట. మనలో వినయం ఉండాలి, తగ్గింపు ఉండాలి, దేవుని సన్నిధిలో వంగిపోయి మనం ఉండాలంట. హల్లెలూయా. ఎవరన్నా ఏమన్నంటే అరిగిపోం, ఓచుకుంటే మనం సాత్వికులంట దేన్ని స్వతంత్రించుకుంటారంటే భూలోకాన్ని ఆ నిమిషం మౌనంగా ఉండు, ఆ నిమిషం శిరస్సు ఉంచుకో, ఆ నిమిషం మనసులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు మన తలను ఏం చేసే దేవుడంట, పైకెత్తే దేవుడంట. తగ్గించుకున్న వారు ఏమైపోతారంట, హెచ్చించబడిపోతారంట. నీ జీవితంలో ఇంకా దేవుడు నిన్ను పై స్థానంలో పెట్టట్లేదంటే ఇంకా నా మనలో ఏమున్నట్టంట, కొమ్ములు ఉంటాయంట. కొంతమందికి గర్వం అనమాట. కొంచెం కలిగినప్పుడు పట్టుకోలేము, కొంచెం ఉందంటే మనుషులకు దొరకరాళ్ళు, మాట్లాడరు, ప్రైజ్లాడ అంటారు అంతే. దేవుడు అంటాడు కదా, ఆయనను ప్రేమించేవాళ్ళు, ఆయన్ను ఆరాధించేవారంట, ఆయనతో కలిసి ఉన్నవారంట ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసా, దీన మనస్సు కలిగి ఉంటారంట. హల్లెలూయా. ముఖం చూస్తేనే దీనత్వం కనపడుతుంది. ఒక్కొక్కరు ముఖం చూస్తే వీళ్ళకి చాలా గేర అనుకుంటానే అంటారు. దేవుణ్ణి కలిగిన మనం ముఖాలు చూసినప్పుడు ఎవరు స్వరూపం చూడాలంట, దేవుని స్వరూపం చూడాలి. మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, మన క్రియలో కానీ ఎవరు కనబడాలంట, మనల్ని చూసిన వారికి దేవుడే కనబడాలంట. హల్లెలూయా. దేవుళ్ళ సాయం చేసామంటారు. అంటే మనలో ఎవరు కనిపించాలి చెప్పండి, దేవుడు కనబడాలి. హల్లెలూయా. దేవుడు పెద్ద మందిరాన్ని ఇచ్చాడు, గృహాన్ని ఇచ్చాడు. దేవుని పరిచర్యలో దేవుడు మా కుటుంబాన్ని దేవుడు వాడుకుంటున్నాడు, సంఘ బిడ్డలను దేవుడు దీవిస్తున్నాడు. ఇంతగా దీవించడానికి కారణం ఏంటో తెలుసా, దేవుడు వదలమన్నవి వదలాలి, అనగమన్నప్పుడు అనగాలి, వంగిపోమన్నప్పుడు వంగిపోవాలి. మరి మా మందిరం తీసుకున్నారు కదా, వాళ్ళతో మీరు మాట్లాడరండి అని అడగొచ్చు. మీరు అడగకపోయినా నేను చెప్తాను, నాకు అవసరం. ఇక్కడ మందిరం తీసుకున్న వెంటనే మేము మాట్లాడేసాం వాళ్ళతో. మా ఇంటికి వస్తారు, భోజనం పెడతాం, కానుకిస్తాం, కలిసిపోయి ఉంటామండి మేము.
మనకి ఏం ఉండకూడదు తెలుసా? శత్రువులు అనేది ఉండకూడదు. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? సైతాను కూడా తప్ప ఏ శత్రువులు మనుషులు మనకి ఉండకూడదు. హల్లెలూయా. అందరూ మనోళ్ళే, అందరూ మనోళ్ళే. వాళ్ళలో తిట్టినా మనకి ఏం ఉండకూడదు తెలుసా? సిగ్గు అనేది మన మొఖాలకి ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకు ఉండకూడదో తెలుసా? దేవుడు మనల్ని ఆశీర్వదించాలి కనుక. హల్లెలూయా. పౌరుషం అనేది మనకి వాళ్ళ గడప నేను తొక్కనండి, మా గడపాలు తొక్కదు వాళ్ళ గడప. అందుకే ఇప్పుడు గడపలే లేవు. ఇంకా పౌరుషం అంటే మాట ఉచ్చరించడానికి కూడా మనం ఇష్టపడకూడదు. దేవుణ్ణి మనం ప్రేమిస్తే సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడే ఆయనలో ఎంత కూడా ఏం చూపలేదంట, గర్వంగా మాట్లాడలేదంట. గడ్డం పీకేవారి కంటే ఆయన ముఖాన్ని అప్పగించేసుకున్నాడంట. ఉమ్ములూసేవారి కంటే ఆయన ముఖాన్ని చాటు చేసుకోలేదంట. ఆయన పిడిగుద్దులు గుద్దినప్పుడు కూడా ఆయన వాళ్ళని ఏమీ అనలేదంట. సొగసైనను స్వరూపమైనను రూపమైనను లేకుండా పచ్చి మాంసపు ముద్దవలే ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడంట? నలగగొట్టబడ్డాడంట. అయినా సరే వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. అంత తగ్గింపు, అంత ఓర్పు, అంత సహనము, అంత గొప్ప దేవుడై ఉండి పలికినప్పుడు నీకు రోషం అవసరమా? పొగర అవసరమా? గీరమాటలు అవసరమా? మనం ఇంకెంత తగ్గించుకోవాలి? మనల్ని చూసిన వారు ఎవరిని చూడాలంట? ఆయనను చూడాలంట. హల్లెలూయా. ఈ దినానికి కూడా ఎవ్వరూ శత్రువులు ఉండరండి. ఎవరు ఏం తీసుకున్నా, ఏం పట్టుకెళ్ళిపోయినా, ఏం అనుకున్నా మనకి ఎన్నవాళ్ళు లేనట్టే. అదో అలా మాయాలోకం కాదు, ప్రేమలోకం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన ప్రేమతో నింపబడి ఉండిపోయాం కనుక ఎవరు ఏమన్నా సరే పట్టించుకునేదే లేదు. హల్లెలూయా. ఒకసారి అందరూ ఏడ్చేస్తున్నారనమాట. అయ్యో, అంత మందిరాన్ని వదిలేసారా, అంత కష్టపడ్డారు, అంత సేవ చేశారు, ఇల్లు లేకుండా అయిపోయింది. 6 గదులు ఇల్లు, అది ఒక్క గదిలో సర్దుకోమంటే ఎలా ఉంటుందండి సామాను? 6 గదులు ఇంట్లో, ఒక గదిలో మంచం మీద, మంచాల కింద, ఫ్రిడ్జ్లోని పెట్టుకునేవాళ్ళం సామాను. మా బట్టలు పెట్టుకుని కబోర్డ్స్ ఏంటంటే అన్నం వండుకుని పాత్రల్లో పెట్టుకునేవాళ్ళం. చాలా ఇదేదను. వర్షం అదే మేము చర్చిలోంచి రాగానే పెద్ద పెద్ద తుఫాన్లు, అప్పుడే రేకులందరికీ పడిపోయి మరి రేకు పడిపోద్ది అనుకునేదాన్ని, కానీ పడేది కాదు. అందరు గోడలు పడిపోయి అక్కడ పాపం గోడ పడిపోద్దేమో, సిమెంట్ కూడా అనుకునేవాడు. కానీ దేవుడు అంటాడు, జలములలో పడి వెళ్ళినా ఏమవుదు, అవి నీ మీదకి ఏమి రావు. ఏది నీకు ఏం అనిపించదు, కష్టం అనిపించదు. దేవుడు నీతో ఉంటే. చాలా భయాల మధ్యలో ఉన్నాడు, భయం అనిపించేది కాదు. కష్టం మధ్యలో ఉన్నాడు, కష్టం అనిపించేది కాదు. వేదన వచ్చేది కాదు, దుఃఖం వచ్చేది కాదు. ఒకటే భారం, దేవా నిన్ను ఆరాధించుకోవడానికి మందిరం కావాలి. గూడి చేతులు ఉన్నాం, వర్షానికి తడుస్తున్నాం, ఎండకి ఎండుతున్నాం, రాళ్ళల్లో ఉంటున్నారు ప్రభా మా బిడ్డలో, ఒక మందిరం ఏ తండ్రి. అదే ప్రార్థన చేసుకునేవాళ్ళు. చాలా కష్టమైన పరిస్థితుల్లో కొంతమంది ఓదార్చడానికి వచ్చారు. అన్నం తినేవారు కాదు వాళ్ళు, మేము బాగానే తినేవాళ్ళు. వాళ్ళు మమ్మల్ని కానీ వాళ్ళు ఏమన్నా చేసేస్తారేమో అని పాపం రాత్రులు మాకు కాపలాకు ఒక 50 మంది పడుకునేవారు. అంటే అవతల వాళ్ళు కొంచెం మంచిగా ఉండేవారు కాదు, ఏమన్నా చేసేస్తారేమో వీళ్ళని పడుకోవడానికి వచ్చేవారు, ఓదార్చడానికి వచ్చేవారు. అప్పుడు నేను అనుకునేదాన్ని, నాకు ఏ స్పర్శ ఉండట్లేదేటి, ఓ బాధ అనిపించట్లేదు, ఏడుపు అనిపించట్లేదు. జానడ స్థలం పోతే నిద్రపోతారండి ఎవరైనా? అది ఇంచుమించు ఒక 5 కోట్లు ఉండొచ్చు. ఒక 10,000 పోయినాయి అంటే ఆ మనిషి నిద్ర వద్దా రాత్రి? 5 కోట్లు ఉంటుందండి. మెయిన్ రోడ్లో నాది ఎకరం స్థలం, మందిరం పెద్దది, ఇల్లు పెద్దది. ఏమో ఉజ్జాయింపుకి చెప్తున్నాను నేను, ఇంకెక్కువ ఉండొచ్చు. 10,000 పోతే ఎవరైనా నిద్రపోతారా? ముక్కు పొడకు పడిపోతే ఆ మనిషి ఇంక చూసుకోండి, అన్నం తింది ఏం తింది, 3వ రోజు తినేదిలేండి, ఎలా పడితే అలాగే అయిపోతుంది. వాళ్ళందరూ ఓదార్చేవారు. మాకేమనిపించట్లేదు ఏంటి ప్రభా, నాకేమనిపించట్లేదు ఏంటంటే, అప్పుడు దేవుడిని అడిగాను, నాకు ఏమనిపించట్లేదు ఏంటి అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, ఒక దర్శనం చూపించాడండి. ఒక బిడ్డను భుజం మీద వేసుకుని తల్లి ఇలా ఊరుకోబెడుతుంది అనమాట.
ఎంత ఏడుపు గొక్క పెట్టినవాడు అలా ఆగిపోతాడు ఏడడం. ఎందుకు ఏడలేదంటే, నువ్వు జోకెట్టావు కదా ప్రభా, అందుకే ఏడుపు రాలేదు. ఆ బిడ్డను ఎత్తుకుని నడిచినప్పుడు ఈ బిడ్డకి అలసట రావట్లేదు, నడిచిన ఆయనకి అలసట వస్తుంది. ఎందుకంటే నువ్వు ఎత్తుకున్నావు కదా ప్రభా, నీకు అలసట వస్తుంది, కానీ భుజాన్ని ఉన్న బిడ్డకి ఏం అలసట రాదు. పరిగెత్తినప్పుడు నువ్వు పరిగెడుతున్నావు కదా ప్రభా, భుజాన్ని ఉన్న బిడ్డకి అలసట రాదు. అప్పుడు దేవుడు అన్నాడు, నేనే నిన్ను భుజం మీద ఎత్తుకున్నాను, నేనే ఎత్తుకున్నాను, నీకు ఏ భారం తగలకుండా నేనున్నాను కనుక నీకేమీ అనిపించదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే మన భారం అంట మనం ఏం చేయలేమంట, మోయలేమంట. మన భారం ఎవరి మీద మోపాలట, దేవుని మీద మోపాలంట. మన భారం మనం మోయలేము, మనం ఆలోచించినా ఏవీ చేయలేము. ఒక నల్లింటికి పట్టుకుని తెల్లింటికి అవ్వమని రేపు ఈ టైం దాకా కూర్చుని తపస్సు చేసినా కనీసం నల్ల వెంట్రుకి ఏమవుదంట, తెల్ల వెంట్రు. అయినా ఆలోచనలు ఎన్నో ఏం చేసుకుంటావు ఆలోచించి. మన భారం అంతా ఎవరి మీద వేయాలంట, దేవుని మీద వేయాల. హల్లెలూయా. దేవుని మీద మన భారం వేసినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. మన దేవుడి పేరు ఏంటి చెప్పండి? ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన ఆశ్చర్య కార్యములు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. ఆయన మంచి దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేసేవాడంట? ఆశ్చర్య కార్యములు చేసేవాడంట. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు ఏం చేసే దేవుడంట? అద్భుతాలు చేసేవాడంట. మన కన్నులకు ఏమి కలిగించే కార్యాలు చేస్తాడంటే దేవుడు? ఆశ్చర్యం కలిగించే కార్యాలు. పాస్టర్ గారు మేము ఎప్పుడు కలుసుకున్నా మనుషులు ఘనత కాదు, కానీ మేము అనుకుంటాం అనమాట, దేవుడే కదండి మనల్ని ఎలా దీవించాడు. ఒకప్పుడు మనకి ఏముండేది కాదు, ఎవరి కార్యాల గురించి చెప్పుకుంటాం. మనం కలిసినప్పుడంట ఎవరిని మహింపరచాలి చెప్పండి? దేవుణ్ణి మహింపరచాలి. ఇద్దరు కానీ కలిసారనుకో, కొంతమంది అందరినీ కడిగేసుకుంటూ ఉంటారు అనమాట, అందరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని పిల్లలు అంటే ఇద్దరు కలిసినప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోవాలి? దేవుని గురించి. హల్లెలూయా. నీ ఆయుష్ ఎంతకాలమో మనకు తెలియదు, కానీ దేవుని పనుల్లో మనం ఏముండాలంట? ముందుకి ఉండాలంట, ముందుగా ఉండాలంట. మా చర్చిలో యవన పిల్లలు ఉంటారు, చక్కగా క్వైర్ సాంగ్స్ పాడతారు. ఇంచుమించు 200 మంది యవన పిల్లలు ఉండొచ్చు. తెల్లబట్టలో ఇంకో రంగు 4-5 రంగులు కొనుక్కున్నారు వాళ్ళని. యవనస్తులు ఏం చేసుకోవాలి? ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే పాటలు అనగానే 200 మంది 300 మంది అయిపోతారు. ఎలాగైపోయారంటే ఎక్కడెక్కడ ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొచ్చేస్తారనమాట. మీరేం చేయాలి? దేవుని పనుల్లో ఫ్రెండ్స్ని ఏం చేయాలి? దేవుని మందిరానికి నడిపించాలి. సేవకులు మరి నిద్ర లేదు, టైఫాయిడ్ జ్వరం వచ్చింది, పాస్టర్ గారు నిద్ర లేదు. వాళ్ళ బాధ అంతా నాకు అర్థమైపోతుంటుంది. ఎంత కష్టపడి ఈ మీటింగ్స్కి ఎందుకు పెడతారంటే మనం అందరం బలపడాలని ఖర్చు పెట్టి అన్నీ మానుకుని. మీరు ఇలా వెళ్ళిపోగానే అలా పడిపోవచ్చు టపేను. మేము కాళ్ళని పడుకొని మేము ఎప్పటికి వెళ్తాం అప్పుడు వరకాలు మాతో ఉండాలి. ఎంత కష్టపడి ఎందుకు పెడతారంటే మనం అందరం బలపడి. యవనస్తులు ముఖ్యంగా ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రోత్సహించుకోవాలి, మందిరానికి తీసుకురావాలి. మీరు చుట్టుపక్కల వాళ్ళని తీసుకురావాలి. కొంతమందికి మనం దేవుని మాటలో చెప్పాలి. మా ఈ ఊర్లోనే ఒక అమ్మాయి ఉంటుంది, సూర్య అని, కాంతం గారు వాళ్ళ కోళ్ళు. మేడ మీద బట్టలు ఎండబెట్టడానికి వెళ్ళి ఆ పక్క మేడ ఆవిడకి సువార్త ప్రకటించి మార్చేసిందంట. కింద మాట్లాడుకోనేవారు. ఏదో ఒకలాగా ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. ఈ సంఘం ఇంకా అభివృద్ధి పరచబడాలి, ఆశీర్వదించబడాలంటే మన నోట్లో నుండి ఎవరి గురించి పలకాలి? దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించి పలకాలి. మనం ఇంతకాలం ఉన్నాను, నా జీవితంలో ఇల్లు కట్టేసానులే, పిల్లకి పెళ్లి చేసానులే, నేను మనవల్ని ఎత్తేసానులే, అది పర సంబంధమైన ఆశీర్వాదం కాదు. కానీ మనము భూలోకం మీద బ్రతికి ఉండగానే దేవుడిచ్చిన ఆయుష్లో ఒక్కరినైనా రక్షణ మార్గంలో నడిపించామా? ఒక్కరినైనా మందిరాన్ని నడిపించామా? రోజుకి ఒకరికైనా దేవుని మాట చెప్పగలుగుతున్నామా అని మనం ఏం చేసుకోవాలంట? ప్రశ్నించుకోవాలి. దాని గురించి ఎవరిని అడగాలంట? మనము దేవుణ్ణి అడగాలంట. ప్రభువా నన్ను వాడుకో తండ్రి,
నీ పాత్రగా వాడుకో తండ్రి. నా ద్వారా కొంతమంది మందిరానికి రావాలి ప్రభువా, నా ద్వారా కొంతమంది రక్షణలోనికి నడిపించబడాలి తండ్రి. నీ పిల్లలు నువ్వు వస్తే ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. నీతో నీ భర్త రావాలి. కొంతమంది భర్తలను పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళిపోతుంటారు. నువ్వు రాకపోతే నేను వెళ్ళను, ఫ్యామిలీని రమ్మన్నారు వాళ్ళంట. మందిరానికి తీసుకురారు చాలామంది. బ్రతిమలాడైనా సరే మందిరానికి కుటుంబాలని తీసుకురావాలి. యవనస్తులు మీకు మీరే ప్రోత్సహించుకోవాలి. నాకు కొంచెం కీళ్ళ నొప్పులు వచ్చి కాళ్ళు అవి బలహీనం అయిపోయినాయి, కొంచెం ఎక్కువగా నడవలేను, చేయలేను. కానీ నేను అలా కూర్చుని ఒక మాట చెప్తే చాలు, చాలా పనులు అలాగలా జరిగిపోతూ ఉంటాయి. మాకు పెడదామని ఉంటుంది. ప్రోత్సహించిన వాళ్ళు ఎవరో తెలుసా? మీరే సంఘం. హల్లెలూయా. అలా ప్రోత్సహించి పడిపోతారు. చాలామంది వచ్చేస్తూ ఉంటారు. అంటే ఈ ఎమ్మెల్యే ఆ అమ్మని, ఆ ఎమ్మెల్యే ఆ అమ్మని, అనేక మంది నీ వీధిలో ఉన్నారే, వాళ్ళకి దేవుని మాట నువ్వు చెప్పాలి, దేవుని ప్రేమను చూపాలి, దేవుని గురించి మాట్లాడాలి. దైవజనుల దగ్గరికి రండి. ఒక చిన్న కుమార్తె నయమానికి ఏమందించింది చెప్పండి? సువార్త అందించింది. నువ్వు నోట్లో మాట చెప్పలేవా? దేవుని గురించి చెప్పకపోతే ఎందుకు మన బ్రతుకుకి ఏమి లేదో తెలుసా? విలువ అనేదే లేదు. మనం ఎవరి గురించి? కడవర దినాల్లో ఉన్నాం. నీ వీధి వారికి, నీ ఇరుగు పొరుగు వారికి, నీ పిల్లలకి, నీ భర్తకి ఏం చెప్పాలి? దేవుని గురించిన మాటలు పలకాల. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుని మాటలు పలకకపోతే ఎందుకు? మన సంఘాన్ని మనమే ఏం చేసుకోవాలి చెప్పండి? సేవకులు ఎంతైనా ప్రయాసపడుతూ ఉంటారు. మీరు రాలేంది మేము ఏమైనా చేయగలమా? కోటాలని చెప్పేస్తూ ఉంటాం. మీరు రాకపోతే మేము ఏం చేయం చెప్పండి? ఇంత కోట పెట్టాము, ఇంతమందేనా, మిగతా వాళ్ళు మీరు అందరూ వస్తారు, మేము ఇక్కడ కూర్చుని ఏం చేస్తాం తెలుసా? ఇంకా ఎవరు రాలేదు, ఆవిడ రాలేదే మానేసింది, ఈవిడ రాలేదే మానేసింది అని మీ మొఖాలు చూడడం, కూసేపు ఆడడం, అయ్యో ఆవిడ రాలేదు, ఈవిడ రాలేదని ఏడుస్తూ ఉంటాం సేవకులు. ఎబ్రిలో ఉంటుంది. మీ పై నాయకులుగా ఉన్నవారిని ఎప్పుడు కూడా మీరు ఏం చేయకూడదంట? దుఃఖ పెట్టకూడదంట. వారి సంతోషంతో ఏం చేయాలంట? సంఘాన్ని నడిపించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఒకరినొకరు ఏం చేయాలి? ప్రోత్సహించుకోవాలి. అనేక మందిని దైవ మందిరానికి నడిపించాలి. దేవుని గురించి ఏం చేయాలంట? చెప్పాలంట. చెప్పడం కాకుండా కొన్నిసార్లు దేంతో ప్రేమించాలంట? మనము క్రియలతో కూడా ప్రేమించాలంట. హల్లెలూయా. ఒక ఆవిడ వస్తుంది, అన్నం వండుకోలేదంటే, అయ్యో అన్నం వండుకోలేదా అండం కాదు. కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళకి, అమ్మా కేజీ బియ్యం తీసుకోమ్మా, వండుకోమ్మా. నేను అలాగే ఎట్టి మనిషిని ఏం కాదు, నేను తక్కువ దానికి అది ఎవరికి ఎట్టను కాదు. దేవుడి ప్రేమ నాలో ఉంది. దేవుడు తన కుమారుణ్ణి భూలోకానికి మన కొరకు ఇచ్చాడు కనుక, ఇచ్చే గుణం ఆయనలో ఉంది, ఆయన ప్రేమ ఉంది కనుక నేను ఇస్తున్నానని ప్రతి విషయంలో కూడా పెట్టేవారిగా ఉండాలి. కొంతమంది నాకే లేదు నేనే పెట్టను అంటూ ఉంటారు. యెహోవా నా కాపరి, మరి లేదు లేదని ఎందుకంటాం మనం? ఎప్పుడు ఏమనకూడదంట మనం? నాకు లేం కలగదు. ఎప్పుడు మనం ఉన్నవారిగానే ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు పెట్టేవారిగానే ఉండాలి. అమ్మ ఎట్టలేదు, మా అత్తగారండి, మా ఆడపడికి ఎడుతుంది కానివ్వండి, మా తోటికోళ్ళకి ఎడుతుంది కానీ నాకు ఎట్టదండి. ఎట్టదా? దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడేమో, నిన్నే మీ అత్తగారికి పెట్టమని పకోడీలు ఉండి అట్టుకెళ్ళిట్టు, గారెలు ఉండి అట్టుకెళ్ళిట్టు, చీర కొని పెట్టు. ప్రేమ ఏం చేస్తుందంట? దోషములను కప్పుతుందంట. మొదట ఆజ్ఞ ఏంటండి? ఆజ్ఞల్లో ప్రేమే. హల్లెలూయా. చూడలేని దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఆయన ఇష్టపడ్డు. చూస్తున్న సహోదరిని ప్రేమించు. వాళ్ళ ప్రేమించలేదు, వీళ్ళ ప్రేమించలేదని కాదు, నువ్వు ప్రేమించు ముందు. మనం ఏం చేయాలంట? ప్రేమను పంచాలి. నీకు కలిగిన దానిని ఇతరులకి పెట్టాలి. పెట్టినప్పుడు అనేక మంది దేవుని ప్రేమను చూసి దేవుని మందిరానికి వస్తారు. హల్లెలూయా. నీకు కలిగింది ఇవి, పెట్టే టైంలో పెట్టు, ఇచ్చే టైంలో ఇవి. ఒక మంచి సలహా ఈ బాధల్లో ఉంటే, బాధపడకమ్మా, దేవుడు గొప్పోడు, అనేక మంది అప్పులు తీర్చాడు, నీ అప్పులు తీరుస్తాడు, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, దైవజనులు చేస్తారు, ఒక్కసారి రా అని మనం ఏం చేయాలంట? దేవుని మాటలు చెప్పాలి. దేవుడు మనల్ని ఉప్పులా ఉండమన్నాడంటే, ఎలా ఉండమన్నాడండి? ఉప్పులా. నీ మాట ఉప్పులా ఉండాలి. నీ మాట ఎలా ఉండాలంట? నొప్పి తగిలించేలా ఉండకూడదు. ఒకవేళ మాట ఇంకెళ్ళి చచ్చిపోతారు. ఇంకా ఒక మాట ఆడారంటే సముద్రంలో దూకేస్తారనమాట. అలా ఉంటుంది ఒక్కొక్కల మాట. అని మన మాట ఎలా ఉండాలంట?
ఉప్పులా ఉండాలండి. మృదువైన మాట కోపాన్ని ఏం చేస్తుందంట? కొంతమంది భర్తలు అంటారు, తెచ్చేవాళ్ళే చేసేవాళ్ళే నీ పోటే అంట. పాపం ఆయన గిలగిలగిల్లి ఆడేస్తాడు, ఇద్దామని వస్తాడు, వెనక్కి మూర్ఖురాలు ఏం చేస్తుందంటే ఇల్లుని పీకేసి, నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారు, నువ్వు చాలా మంచివాడు, నువ్వే ఖర్చు పెట్టుకోలేదా, నాకు ఇవ్వడానికి వచ్చేవా, ఈ మాట ఏం చేస్తుందండి? వచ్చేలా చేసుకోగలం. ఆ మాట ఏం చేస్తుంది? పట్టుకెళ్ళిపోయేలా. ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారు మాటలు కత్తిపోటుల్లాగా ఉండవండి. హల్లెలూయా. ప్రార్థన చేసేవారు, దేవునితో సహవాసం చేసేవారు, దేవుణ్ణి ప్రేమించిన వారు, దేవునికి భయపడిన వారు ఎలా ఉంటారో తెలుసా? మృదువైన మాట మాట్లాడతారు. వాళ్ళలో దేవుని ప్రేమను అనేక మందికి చూపించగలుగుతారు. హల్లెలూయా. స్తోత్రం చెప్తా. హల్లెలూయా. దేవుడు ఈ ఉపవాస కూడికల్లో నిన్ను దేవుడు దీవిస్తున్నాడు. హల్లెలూయా. నీ ద్వారా కొంతమంది ఇక్కడ మందిరానికి రాబోతున్నారు. స్తోత్రం చెప్దాం. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయి. 3 దినాలు ఎవరైతే రక్షణ లేరో నీ కుటుంబంలో వారిని దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఉపవాస కూడికలు, ఉపవాసం గురించి చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. యోనా రాసిన గ్రంథంలో 3వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. ఇక్కడ 3వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచే సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడుపడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చెల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. మనుషులు విడిచిపెట్టమన్నా విడిచిపెట్టు. ఇంకా నూతన సంవత్సరం ఎన్ని రోజులు ఉందండి మనకు ముందు? 2 నెలలు ఎంతో ఉందన్నమాట. దేవుడు నీ జీవితంలో దేవుడు మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ మీదున్న కీడులు, నీ మీదున్న అపజయాలు, నీ కన్నీరుని దేవుడు నాట్యంగా మార్చి దేవుడు ఏం చేయబోతున్నాడంట? మేలు చేయబోతున్నాడు. 10వ వచనంలో ఉంది కదా, అక్కడ ఏమన్నా చూడండి, లాస్ట్ మాట, నిలివే వారందరూ తమ చెడు నడతను మానుకొని వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపపడి తాను చేయుదునన్న మాట ఇచ్చిన కీడు చెయ్యక మానేసాడంట. హల్లెలూయా. ఇక మీదట ఎప్పటి వరకు మనం చేసినవన్నీ కూడా దేవుణ్ణి గాయపరచొచ్చు, దేవుణ్ణి ఆయాసపరచొచ్చు, దేవునికి నిన్ను దూరం చేసే పనులు నువ్వు చేయొచ్చు. కానీ ఈరోజు నా తండ్రి, నీకే నేను దూరం అయితే ఈ లోకంలో సంతోషంగా బ్రతకలేను, నీకు వేరుగా ఉండి నేను ఫలించలేను, అభివృద్ధి చెందలేను ప్రభువా అని నువ్వు ఏడుస్తే దేవుడు అంటాడు కదా, ఇక్కడ జరిగిపోయిందంతా జరిగిపోని అని. దేవుడు ఏం చేస్తాడంట? జాలితో కరుణతో నిన్ను అత్తుకుని నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు మేలు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మరలా మీకు పెద్ద మందిరాన్ని, మంచి మందిరాన్ని దేవుడు ఇక్కడ కట్టించబోతున్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దైవజనులు చక్కటి మందిరాన్ని కట్టాలని ఆశపడుతున్నారు. మీరు అందరూ ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మా మందిరం చాలా పెద్ద స్తంభాలు వేసి చాలా పెద్దగా కట్టాం.
దాని కొరకు 45 రోజులు రాత్రులు ఉపవాసాలుండి సంఘం ప్రార్థన చేశారు. ప్రార్థన ద్వారానే ఏదైనా చేయగలం. డబ్బులు బట్టి, ధనాన్ని బట్టి, జ్ఞానం ఉంటే ఏం చేయలేం. సేవకులకి సంఘ ప్రార్థన చాలా అవసరం. తీర్మానం తీసుకోండి. సంఘంలో నేను మందిరంలోకి వచ్చి రోజుకు 1 గంట ప్రార్థన చేస్తాను, మా సంఘం అభివృద్ధి చెందాలి. నేను వారానికి 1 రోజు ఉపవాసం ఉంటాను, మా మందిరం త్వరగా కట్టబడాలి. నేను వారానికి 1 గంట వచ్చి ప్రార్థన చేస్తాను, మా దైవజనులు వాడబడాలి, ఆరోగ్యంగా ఉండాలని. మీరు అందరూ ప్రార్థన చేస్తే దేవుడు మన సంఘాన్ని దీవిస్తాడు. మీరు దైవజనుల కొరకు, మందిరం కొరకు, సంఘము కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మా సంఘంలో బిడ్డలందరూ కూడా ఎక్కువ ప్రార్థన చేస్తారు, పరిచర్య చేస్తారు. నన్ను ఏ పని చేయనివారు, చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా చూస్తారనమాట. రోజుకి ఒక 20 మంది ఇంటికి వస్తారు, ఏదో ఒకటి చేస్తారు. నేను వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడమే. చాలా బాగా చూసుకుంటారన్నమాట. బాగోపోతే ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటారు. క్రియల ద్వారా కూడా మనం ఏం చేయాలంట? ప్రేమను వ్యక్తం చేయాలి. హల్లెలూయా. దైవజనులను ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టట? అబ్రహాముని దీవించిన వారు దీవించబడుదురు, అబ్రహాముని శపించిన వారు ఏమో. హల్లెలూయా. దైవజనులు ఎప్పుడు ఏం చేయాలంటే మనం, మా దైవజనులు ఇంకా వాడుకో ప్రభా, ఇంకా దీవించు తండ్రి, ఇంకా నడిపించు ప్రభా, మేము మందిరం కట్టుకోవాలి ప్రభా. మందిరం కట్టుకోవడం అనేది, దావీదు మందిరం కడదామంటే దావీదుతో దేవుడు అంటాడు, నువ్వు కట్టవు కానీ నీ కుమారుడైన సొలొమోను కడతాడు. మందిరం కూడా ఎవరు పడితే వాళ్ళు కట్టడానికి అవ్వదు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, దేవుడు కోరుకున్న వాళ్ళే మందిరాన్ని కట్టగలరు. మందిరం కట్టుకోవడం అంటే దేవుడు మీకు ఇచ్చిన ధన్యత ఈ తరంలో. మరి వారు మందిరం కట్టడం అంటే దేవుడిచ్చిన కృప. మా మందిరం కొరకు మా సండే స్కూల్ పిల్లలు డిబ్బీలు వేసుకునేవారు. ₹1, పాపలు కొనుక్కున్న డిబ్బీలన్నీ కూడా చర్చికి వాళ్ళు ఇచ్చారనమాట. ఒక అమ్మాయి అయితే యవనస్తురాలే, ఆ అమ్మాయి IAS చదవాలని అనుకునేదన్నమాట, బాగా చదవాలనుకునేది. ఆ అమ్మాయి అయితేని దేవునికి సమర్పించేసుకుంది. గొలుసులు, చెవిలీలు అన్నీ దేవుని మందిరం కట్టమని అన్నీ ఇచ్చేసి ఏమీ వేసుకోవట్లేదు ఇప్పుడు ఆ అమ్మాయి కూడా. కొంతమంది వస్తువులు కూడా మందిరానికి ఇచ్చారు. దొరలు గిరలు ఎవరు ఏమి ఇవ్వలేదు. మా సంఘ బిడ్డలు బాగా లేనోళ్ళు అయినప్పుడు కూడా మనం వంతుకి ఆ మందిరంలో ఈ యొక్క గోడలో, ఇసుకలో, ఇటుకలో నా యొక్క దేవుడిచ్చింది ఉండాలి అన్న ఆశతో మందిరానికి చాలామంది సహకరించారు. దేవుడు అలాగా మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. దైవజనులు మందిరం కట్టాలనుకుంటున్నారు. మనం అందరం ప్రార్థన చేద్దాం. ఉపవాస కూడికలు ఇంకా దేవుడు ఘనంగా జరిగించబోతున్నాడు. మీరే కాదు, మీరందరూ మాట ఇవ్వాలి. కొంతమందిని తీసుకొస్తారా రేపు సాయంత్రం అని? నేను లైవ్లో చూసుకుంటానులేండి మిమ్మల్ని. తీసుకొచ్చారు లేదు, తీసుకొస్తారా? స్తోత్రం చెప్దాం. కొంతమందికి ఏం చేయాలి? మీరు దేవుని గురించి చెప్పాలి. యవనస్తులు ఏం చేయాలి? మీరు, నువ్వు బైబిల్ చదివేయడానికి ఇంకొకరిని బైబిల్ చదివా, మనం అందరం పాటలు నేర్చుకుందాం, మనందరం వద్దాం, మనందరం ఉందామని మీకు మీరు ప్రోత్సహించుకోవాలి. స్త్రీలకు స్త్రీలు ఆ పాశ్రం గారిని ప్రార్థన ఎట్టుకోమందాం. మనం అందరం అమ్మగారిని కూర్చోబెట్టి మనం కూడా ప్రార్థన చేసుకుందాం. చేయి పట్టుకుని ప్రార్థన చేసుకుందాం. మీరు చేస్తారులేండి. అయినా మా చర్చిలో అలాగ అందరూ కలిసి ఉంటారు కాబట్టి మనం అందరం ఒకే సంఘం, అందరం మన తండ్రి యేసయ్య, మనం అందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు, మీ కుటుంబాలని దీవించబోతున్నాడు, సంఘ సరిహద్దుల్ని విశాలపరచబోతున్నాడు. మళ్ళీ వచ్చే ఉపవాస కూటాలకి ఇంకా నూతన ఆత్మలు, విగ్రహారాధన కుటుంబాల్లో ఉన్న ఆత్మలు దేవుడు అప్పగించబోతున్నాడు. ఇక్కడ స్వస్థత కార్యాలు, మేలైన కార్యాలు, దేవుడు కనులకు ఆశ్చర్యం కలిగించే కార్యాలు ఇక్కడ చేయబోతున్నాడు. దైవజనుల దేవుడు బహుబలంగా వారి బిడ్డలని, కుటుంబాన్ని దేవుడు వాడుకోబోతున్నారు. మనం అందరూ కూడా మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు ముగించిన గాక అందరం ప్రార్థన చేద్దాం. 2 చేతులు చాపి స్తోత్రం చెల్లిద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మాతో మాట్లాడేవు దేవా, ప్రభా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. చేతులు చాపి ప్రార్థన చేద్దాం. నా యేసయ్యా, నా రాజా, నా తండ్రి, నీకు వేరుగా ఉండి ఏమీ చేయలేం ప్రభా. నిలువే పట్టణస్థులు ప్రభా,
వారు దుర్మార్గతను విడిచిపెట్టారు, వారి చెడునతను విడిచిపెట్టారు ప్రభా. ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారు దేవా. తండ్రి, ప్రార్థన చేద్దాం. నువ్వు దేవుని చేతిలో వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని పని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని పని నువ్వు చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. సంఘములో నువ్వు వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కడవరి దినాల్లో ఉన్నావు, ఆఖరి దినాల్లో ఉన్నావు. నువ్వు దేవుని పని చేయగలుగుతున్నావా? దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? అన్యజనుల దగ్గర సాక్షిగా ఉండగలుగుతున్నావా? దేవుని చిత్తమేటో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవునితో చెప్పగలవా? నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, ఈ లోకము నాకు వద్దయ్యా, ఈ లోకం వద్దయ్యా, లోక కార్యములు నాకు వద్దయ్యా, లోక మనుషులతో సహవాసం వద్దయ్యా, లోకంతో స్నేహం వద్దయ్యా. ప్రభా, ప్రార్థించే. కోపముందా, ద్వేషముందా విడిచిపెట్టు. నీలో ప్రతి అపవిత్రతను విడిచిపెట్టు. కడుగు ప్రభా. నీ పోలిక వలె నన్ను మార్చు తండ్రి. నీలా నన్ను మార్చండి యేసయ్యా, నీలా నన్ను మార్చండి యేసయ్యా. నా స్వరూపం మార్చు, నా క్రియలు మార్చు, నా తలంపులు మార్చు ప్రభా అని ప్రార్థించే. యేసయ్యా, యేసయ్యా వందనాలు డాడీ, స్తోత్రాలు ప్రభా. మంచి దేవా నీకు వందనాలు, గొప్ప దేవా నీకు స్తోత్రములు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములయ్యా. నువ్వు కరుణించే దేవుడు, కృప చూపిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, జాలి చూపే దేవుడు అయ్యా. నువ్వు లేకుండా మేము ఉండలేమేసయ్యా, నువ్వు లేకుండా మేము బ్రతకలేమేసయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. మహిమ, ఘనత, ప్రభావం నీకే రాజా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తుతులు తండ్రి. హృదయం ఎప్పు. పైకి ప్రార్థన కాదు, పెదవులతో కాదు, హృదయాంతరంగంలో నుండి యేసయ్యాను మొరపెట్టు, యేసయ్యాను అడుగు. నువ్వు దేవునికి ఇష్టముగా ఉన్నావా? దేవునికి వాడబడే విధంగానే ఉన్నావా? నీ క్రియల ద్వారా దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? హృదయాంతరంగంలో నుండి ఒప్పుకో. ఈ 3 దినాల ఉపవాస కూడికలో ఒక ప్రత్యేకమైన తీర్మానంతో ఉండు. పట్టుదల కలిగి ప్రార్థించు. ఒక ప్రత్యేకమైన అభిషేకంతో నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా రాజా, నా దేవానికి స్తోత్రము డాడీ, స్తుతులు డాడీ, మహిమ డాడీ. తీర్మానం తీసుకో. నీ ద్వారా మందిరానికి మేలుకరంగా ఉన్నావా? సేవకులకి ప్రోత్సహించే రీతిగా ఉన్నావా? దేవుని పని ఏమైనా చేయగలుగుతున్నావా? పరీక్షించుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం డాడీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకో. ఈ మధ్యాహ్న కాలం రాత్రి కూడిక జరగబోతుంది. దేవుడు దైవజనులు వాడుకోవాలని, ఈ 3 దినాలు దైవజనులు ప్రభు వాడుకోవాలని, అనేక మంది స్థలంలోనికి రావాలని, పాటల్లో వాక్యములో దేవుడే ఉండి నడిపించాలని ప్రార్థన చేయి. దైవజనులకు దేవుడు ఆరోగ్యం ఇచ్చి వాడుకోవాలని ప్రార్థించు. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. అనేక మంది గ్రామంలో ఉన్నవారు రక్షించబడి దైవ మందిరానికి రావాలని ప్రార్థించు. స్తోత్రం డాడీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా, నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా,
నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపో. అందరూ చెప్దామా, అడుగుదామా? నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నజరేతువాడా. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడు. కుంటివాడినయ్యా నా తోడు నడువవా. మోగవాడినయ్యా నీ స్వరము నీయయ్యా. కుంటివాడనయ్యా నా తోడు నడువవా. మోగవాడినయ్యా నీ స్వరము నివ్వవా. గుడ్డివాడినయ్యా నీ చూపు. గుడ్డివాడినయ్యా నీ చూపు తెరువుమా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు చప్పట్లు కొడుతూ గట్టిగా రెండు చేతులతో గట్టిగా దేవుణ్ణి ఆరాధిద్దాం మన బలంతో. నన్ను విడచిపోకయ్యా. నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా. నీలా ఆదరించేవారు చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. లోకమంతా నన్ను ఏడిపించినా నీ జాలితో నన్ను చేరదీసినా. లోకమంతా చూచి నన్ను ఏడిపించినా నీ జాలితో నన్ను చేరదీసినా. ఒంటరినయ్యా నా తోడు నడువవా. ఒంటరినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. చెప్దాం అందరూ, నీవు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? పాడదామా? నోరు తెచ్చి పాడు. చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. కుంటివాడనయ్యా నా తోడు నడువవా,
కుంటివాడినయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా. ఒంటరినయ్యా నా తోడు నడువవా, ఒంటరినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా యేసయ్యా, నజరేతు వాడ యేసయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. నజరేతు వాడ, నజరేతు వాడ. దావీదు కుమారుడా నన్ను దాటిపో యేసయ్యా, నన్ను దాటిపోకేసయ్యా. తల్లి తండ్రి నీవై నన్ను లాలించండి అయ్యా. ఒంటరినయ్యా నన్ను ఆదరించు ప్రభువా, నన్ను నడిపించు దేవా, నన్ను ఓదార్చు ప్రభువా, నా కన్నీరు తుడువు ప్రభువా, నన్ను బలపరచునైనా, నన్ను దీవించు ప్రభువా. ప్రార్థిద్దాం. హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. నాన్న నీకు వందనాలు నాడి చపళ్ళు కొడుతూ, పరిశుద్ధాత్ముడా తిరిగి గృహాలకు వెళ్ళబోతున్నావయ్యా. మమ్మల్ని తాకండి రాజా, అభిషేకించు ప్రభువా. నీలో స్థిరముగా నిలవబెట్టు తండ్రి, స్థిరముగా నడిపించయ్యా. మంచి నిర్ణయాలతో నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. మమ్మల్ని కొరకు నడిపించయ్యా. అనుదినము నీ సువార్త ప్రకటించాలి, నీకు సాక్షిగా ఉండాలి, నిన్ను మేము ప్రేమించాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ప్రభువు మనతో మాట్లాడి ఉన్నాడు. ఒక మంచి తల్లిగానే ఉండాలి, ఒక మంచి భార్యగా, మంచి స్త్రీగా నీవు ఉండాలి. కుటుంబంలో మంచి యజమానిగాను ఉండాలి. దేవుని జ్ఞానము కలిగి నీ కుటుంబంతో కలిసి ప్రతిదినము కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. నీ కుటుంబంతో దేవుని మందిరానికి రావాలి. దేవుడు మీ గృహములో మేలు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ డాడీ, వందనాలు డాడీ, స్తోత్రములయ్యా. మంచి నిర్ణయం తీసుకోండి. ఒక మంచి నిర్ణయంతో తిరిగి వెళ్ళు ప్రభా. నా కుటుంబంతో ప్రతిరోజు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థనలు చేస్తామయ్యా. మేము బ్రతికి ఉన్నామంటే, మమ్మల్ని పోషిస్తున్నామంటే మా కుటుంబం ద్వారా మిమ్మల్ని కనపరచాలయ్యా. నీ కొరకు నేను వాడబడతానయ్యా అని తీర్మానం తీసుకో. ప్రార్థన చేసుకుందాం, తీర్మానం తీసుకో. ఒక మంచి స్త్రీగా నన్ను చేయి ప్రభా. నీకు ఇష్టం లేనివన్నీ ఇప్పుడే విడిచిపెడతాను ప్రభా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.